సో ఇది ఇంపార్టెంట్ ఇండస్ట్రీలో. ఇప్పుడు మనకేమవుతుందంటే ఒక 2-3 ఫిల్మ్స్ తర్వాత ఒక స్టీరియోటైపిక్ థింగ్స్ వచ్చేస్తుంది. ఒక సినిమాటోగ్రాఫర్ వాళ్ళ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఆఫ్ లైటింగ్ చేస్తారు. నేను చప్రి సాంగ్ అంటే అది ఓకేరా, చప్రి సాంగ్ అంటే అంటే సాంగ్ మేము పెట్టుకున్న నేమ్ అయితే చప్రి సాంగ్. ఇప్పుడైతే అది కమాండ్ బేబీ అంటున్నారు, కానీ టీమ్ లోనే నేను ఒకరే కొంచెం కామ్ కంపోజ్. మిగతా వాళ్ళంతా మాస్ ఉంటారు. మార్తాండ్, మౌలి, జయకృష్ణ, సింజిత్ అందరూ మాస్. ఇన్స్టాగ్రామ్ ది, ఫేస్బుక్ అంతా ఎత్తుకుంటే చాలా ఉన్నాయి. ఇంత చీప్ గా పోస్ట్ పెట్టామా మనం. తర్వాత అన్ని ఆర్చీవ్ చేసా. ఓకే పని ఆర్చీవ్. ఆమె అంటే ఒరేకి అప్పుడు కంచిగా రివీల్ అవ్వరు. ఇది ఏమి పాటరా అప్పుడు ఆయన రివీల్ అవుతారు. ఆయన ఫోన్ పెట్టుకుని ఆ పాట చూస్తున్నారు. హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆన్ వెబ్సైట్ టాకీస్ పాడ్కాస్ట్. మన దగ్గర ఒక చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు, సూర్య. రీసెంట్ గా మనకి పెద్ద బ్లాక్ బస్టర్ లిటిల్ హార్ట్స్ కెమెరామ్యాన్, డిఓపి సూర్య గారు. హాయ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అన్నమాట మన పాడ్కాస్ట్ లో. అన్ని ఎపిసోడ్స్ లో ఈ ఎపిసోడ్ లో కూడా మనం చాలా క్యాజువల్ గా ఫన్ గా మాట్లాడబోతున్నాం. సూర్య హ్యాడ్ సో మెనీ ఇన్సైట్స్ అన్నమాట మూవీ గురించి. విల్ టచ్ ఆన్ ఆల్ దోస్ పాయింట్స్. బట్ ఫస్ట్ ఇంట్రోలోకి వాటిలో అన్నిటికి వెళ్లే ముందు ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. నేను సాయి మూవీ గురించి చాలాసార్లు మాట్లాడడం అండ్ చూస్తున్న అందరికి కూడా ఇది ఒక చిన్న మెసేజ్ అనుకోండి. చాలా మంది భయపడతారు లైక్ అప్పుడే ఫిలిం మేకింగ్ లోకి వెళ్ళడానికి. అరే ఇప్పుడు ఇండస్ట్రీ ఎలా ఉంది, అలా ఉంది, మనం ఇంత బడ్జెట్ పెట్టి పెద్ద స్కేల్లో మూవీ తీస్తేనే జనాలకి ఎక్కుద్ది, లేకపోతే ఎక్కదు అని చెప్పేసి. ఐ థింక్ మీరు, మౌలి, మార్తాండ్, మీరందరు కలిసి ఒక ఫన్ వేలో ఇండస్ట్రీ అనగానే అందరు భయపడాల్సిన అవసరం లేదు. కంటెంట్ ఉంటే జనాలు ఎప్పుడైనా ఆదరిస్తారని చెప్పి మా అందరికి మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టీం అందరికి హ్యూజ్ congrats and thanks. Thanks. Actually, you guys are an inspiration for us. Like, మేము హై లెవెల్ లో ఆలోచిస్తుంటే అంతొద్దు. జనాలకి కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయితే చాలు, ఇంకేం అవసరం లేదు. అంతే కదా. అంతే. హై లెవెల్ టైం లైన్లు, పిఎఫ్ఎక్స్ లో ఏం అవసరం లేదు. రోజు మనం ఇంటి పక్కన ఉండే పిల్లల స్టోరీలు తీస్తే చాలు, చూస్తారు, ఎంటర్టైన్ అవుతే చాలు మనకి అని చెప్పి గుర్తు చేశారు. అంతే. ఎండ్ ఆఫ్ ది డే థియేటర్కి వస్తే ఎంజాయ్ చేయాలి, అది ఏ కంటెంట్ అయినా. ఎగ్జాక్ట్లీ. మీరు చాలా అండ్ ఇంకొకటి అండి, చాలా 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 పాడ్కాస్ట్ లో ఆల్రెడీ మీరు చాలా స్టోరీలు చెప్పేశారు. అవన్నీ కాకుండా మనం లిటిల్ హార్ట్స్ ఈజ్ ఆల్సో ఎ బ్రిలియంట్లీ మేడ్ ఫిలిం. టెక్నికల్లీ చాలా లో బడ్జెట్ లో ఈ రేంజ్ క్వాలిటీ తీసుకురావడం ఈజ్ నాట్ ఈజీ. ఈ పాడ్కాస్ట్ లో విల్ హైలైట్ ఆల్ దోస్ పాయింట్స్ అన్నమాట. క్యాజువల్ గా ఒక డిఓపి, ఒక 2 ఫిలిం ఎంతూజియాస్ట్లు కూర్చొని మాట్లాడితే ఎలా ఉంటుందో అలా మాట్లాడుకుందాం. మేము మళ్ళీ మీ లిటిల్ హార్ట్స్ మూవీ ఎలా మొదలైంది, ఎక్కడి నుంచి వచ్చిందో స్టోరీలోకి వెళ్ళట్లేదు. అందరూ చాలా ఇంట్రెస్ట్ చెప్పేశారు. విల్ డైరెక్ట్లీ గెట్ ఇన్ టు క్వశ్చన్స్. ఫస్ట్ బేసిక్ క్వశ్చన్, చాలా తక్కువ బడ్జెట్ లో ఇంత క్వాలిటీ ఎట్లా తీసుకొచ్చారు చెప్పండి. బేసిక్ గా ఆ పాయింట్ మార్తాండికి ఏంటంటే, ఫస్ట్ ఇనిషియల్ గా అతను రాసుకున్న విధానం ఏంటంటే 30 lakhs లో సినిమా తీయాలి, లిమిటెడ్ క్రూతో తీయాలి, సింపుల్ గా తీస్తే చాలు అని అతను రైటింగ్ లోనే రెస్ట్రిక్ట్ చేసుకున్నాడు. బేసిక్లీ ఎట్లా అంటే సెటప్ లేకుండా టెర్రస్ లో బెంచెస్ ఉంటే క్లాసెస్ ఉండొచ్చు, తర్వాత స్ట్రీట్ లో జరగచ్చు. అంటే అతని రైటింగ్ లో స్క్రిప్ట్ మేబీ అప్కమింగ్ డేస్ లో స్క్రిప్ట్స్ ఓటీటీ రిలీజ్ అయిన తర్వాత నాకు తెలిసి స్క్రిప్ట్ పీడిఎఫ్ రిలీజ్ చేస్తారు. సో మీరు చూస్తే దానిలో ఈ ఎస్టాబ్లిష్మెంట్స్, ఎక్స్టీరియర్స్ అన్ని ఆల్మోస్ట్ లిమిటెడ్ అయిన ఉంటుంది. అంత టూ మచ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అంతా ఉండదు. సో తర్వాత ఇది ఒక ఈటీవీకి వచ్చిన తర్వాత, ఈటీవీ నుంచి ఆయిదాకి వచ్చిన తర్వాత దీనికి ఒక బడ్జెట్, ఇంత ప్రొడక్షన్ చేయొచ్చు, దీనికి స్పెండ్ చేయొచ్చు అనే తర్వాత, సో ఐ కేమ్ ఇన్ టు ప్రాజెక్ట్ అట్ ద టైం. సో అప్పుడు మాత్రం చెప్పా, సో ఇప్పుడు ఈ స్క్రిప్ట్ ఇంత నీడెడ్ ఉంది, మనం లైవ్ లొకేషన్ లో మనం షూట్ చేస్తాం, ఓకేనా. మేజర్
వాటి రెఫరెన్స్ ఏంటంటే తన్నీటి పత్ర దినంగా వస్తాయి రెఫరెన్స్. వాటర్ మిలన్ డేస్ మలయాళంలో, వాటర్ మిలన్ ఆ డేస్ అని మలయాళంలో ఆ ఫిల్మ్ ఉంది. ఆ ఆ సో బేసిక్ గా అనసూర రాజన్ తర్వాత ఆ లీడ్స్ ఉంటారు. ఆ ప్రాజెక్ట్ వాస్ విజువల్ రెఫరెన్స్ ఫర్. సో ఆ జోన్ లో కైండ్ ఆఫ్ మేకింగ్ ఉండాలి, టూ లైవ్లీ టూ రిలైవ్లీ అప్రోచ్ ఉండాలి అనేది ఆ, మనవాడు అనొచ్చు. అనదర్ ప్రాజెక్ట్ కాల్ గుటర్ గు అని ఒక అమెజాన్ అమెజాన్ లో ఉంటది యాక్చువల్గా గుటర్ గు అని ఒక ఉమ్, షార్ట్ సిరీస్. ఉమ్, ఈ ఉమ్, రెండు ఈ రెండు మనవాడికి కైండ్ ఆఫ్ ఒక విజువల్ రెఫరెన్స్. రిఫరెన్స్. సో బేసిక్ ఏంటంటే మాకేంటే 2.4 ఇస్ ఇట్స్ ఐ ఫీల్ ఇట్స్ గుడ్ బడ్జెట్ ఫర్ దిస్ ఫిల్మ్. సో మాకేంటే 2.4 తీసామని ఆ రెస్ట్రిక్షన్ ఫీల్ ఉండకూడదు. అండ్ ఆల్సో ఇది వచ్చేసి కొంచెం స్కేల్ అప్ ఫిల్మ్ లో ఉండాలి. ఒక 2.4 రెస్ట్రిక్షన్ ఉండకుండా అది కమ్స్ అండర్ ఒక 6 or 7, 8 అనేది టార్గెట్. మేము ఇద్దరు మాట్లాడుకున్నది అయితే అది 2.4 ఉండదు, కనిపిస్తే 8 crore సినిమాలో ఉండాలి అని అన్నాడు. బట్ అది అట్లానే కనిపిస్తుంది అనుకుంటున్నా. సో యాక్చువల్లీ అట్లనే స్టార్ట్ అయింది. అట్లనే స్టార్ట్ అయింది. సో ఇనిషియల్ మైండ్ లో ఫిక్స్ అయింది ఇది. సో ఈ రెఫరెన్సెస్, సో లైవ్ లొకేషన్ తీయడం అనేది ఫిక్స్ అయింది. సో అట్లానే దీనికి కొంచెం ఎట్లా టెక్నికల్ క్రాక్ చేయాలని ఇంకా చూడొచ్చు మనం. ఓకే. నాకు సినిమా చూసినంతసేపు ఎట్లా అనిపించింది అంటే, మీరు యాక్చువల్లీ లైక్ ఒక సినిమాటిక్ ఫ్రేమ్ అనేది ఉంటది. అండ్ ఉమ్, ఆ ఫ్రేమ్ కి ఒక గ్రేడ్ ఉంటది బేసిక్ గా. బట్ నాకెట్లా అనిపించింది అంటే, దిస్ వాజంట్ గ్రేడెడ్. అంటే ఉమ్, ఇట్ విల్ బి గ్రేడెడ్ ఎనీవే, ఇన్ ద పోస్ట్ లో గ్రేడ్ చేస్తారు. కాకపోతే అది నాకు ఎట్లా అనిపించింది అంటే, మీరు కెమెరాకి యూ యాడెడ్ టెంట్ ఉమ్. చేశారా? లేదు లేదు. నా నా కైండ్ ఆఫ్ షూటింగ్ ఏంటంటే బేసిక్ నేను షూట్ చేసి ఏం చేస్తాను, ఐ గెట్ క్లీన్ ఇమేజ్ వైల్ షూటింగ్ ఇట్ సెల్ఫ్. ఓకే. సో ఇప్పుడు ఎట్లా అంటే యూ కెన్ సీ ద ప్రాపర్ కన్సిస్టెన్సీ షూటింగ్ లో మనం ఏం షూట్ చేస్తామో. నేనేం లైక్ చేసిన అంటే బేసిక్ గా నేను షూట్ అప్పుడే ఆల్మోస్ట్ టోనల్ సెట్ చేసుకోవాలి అనుకుంటా. సో నాకు పోస్ట్ లో దాన్ని బ్యాలెన్స్ చేస్తే చాలు. ఓవరాల్ ఎగ్జాక్ట్లీ. ఫుటేజ్ ని లెవెల్ చేసి ఒక న్యూట్రల్ టోన్ చేస్తే చాలు. ఇప్పుడు ఆ లైవ్లీ అప్రోచ్ తేవాలంటే మనం అండ్ ఆల్సో ఐ లిట్ ఇట్ అప్. సో బట్ ఇట్ వోంట్ లుక్ కొంచెం ఆర్టిఫిషియల్ గా ఉండదు. ఇది కొంచెం రియలిస్టిక్ కాకుండా సెమీ రియలిస్టిక్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ నాకు సో అదే అనిపించింది. అంటే సినిమా 2025 లుక్ రాదు నీకు. నాకు సినిమా చూస్తున్నంతసేపు నాకు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఐ వాజ్ ఇన్ 2015. దట్ విల్ బి అచీవ్డ్ విత్ లెన్స్ ఓన్లీ. నీకు లెన్స్ యా నీకు అవును అది నువ్వు కెమెరా నుంచి అచీవ్ చేయగలవు. గ్రేడ్ లో అవును చేసినంత మాత్రాన ఇట్ అవును వోంట్ లుక్ అవును లైక్ దట్. అవును అది ఏం అవును అవును. చేశారు? బేసిక్ గా మై రిగ్ వాస్ ఫర్ మేజర్ షూటింగ్ సెటప్ కి ఆరి అలెక్సా మినీ ఉమ్, ఉమ్, అండ్ పాన్ క్రో లెన్సెస్. బేసిక్ గా టూ పాన్ క్రో. సో ఈ ఓకే. కాంబినేషన్ ఏంటంటే పాన్ క్రోస్ వచ్చేసి టూ ఫార్మాట్ లో వచ్చిన ఒక సాఫ్ట్ రేంజ్ లెన్సెస్. బేసిక్లీ పాన్ క్రోస్ ఆర్ లిటిల్ షార్ప్ లెన్సెస్. సో ఆహా. కొంచెం ఇది కొంచెం హ్యాండీ పాకెట్ లెన్సెస్ టైప్. సో ఆ, ఇది చూడడానికి కొంచెం హ్యాండీగా ఉంటుంది అండ్ ఆల్సో ఇట్ విల్ గివ్ అ గుడ్ ఫ్లార్. తర్వాత కొంచెం సాఫ్ట్ కాంట్రాస్ట్, కొంచెం లైవ్లీనెస్ క్యాప్చర్ చేసి ఫీల్ ఇస్తుంది. ఆ, సో ఇంకోటి ఏంటంటే మేము చూస్ చేసిన థింగ్స్ ఏంటంటే ఇప్పుడు అంత లైవ్లీ అనిపించేది ఏంటంటే సి ఒక స్టీరియోటైపిల్ గా ఒక ఆల్మోస్ట్ ఒక 5 to 6 years మనం చూసే సినిమాలన్నీ ప్యాలెట్ మీద వర్క్ అవుతున్నాయి. ఓకేనా. సో ఇప్పుడు ప్యాలెట్స్ అంటే ఇప్పుడు కైండ్ ఆఫ్ టీల్ అండ్ టీల్ ఆరెంజ్ అండ్ ప్యాలెట్ ఆరెంజ్. వర్క్ అవుతుంది, లేదు వార్మ్ వర్క్ అవుతుంది, లేదు ఇది ఎనలాగస్. ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ టెంప్లెట్ బేస్డ్ ఫిల్మ్స్ అయిపోతున్నాయి. ఇప్పుడు అవును. చూస్తే ఏదో కూల్ టోన్ చూస్తాం సినిమాలో, ఏదో వార్మ్ టోన్ చూస్తాం. ఉమ్, ఒక మంచి ఫీల్ ఫ్రెషింగ్ మనం లైవ్లీ ఒక ఇమేజెస్ మనం చూడట్లేదు ట్రూ. రీసెంట్ టైమ్స్ లో ఉన్న తెలుగు ఫిల్మ్స్ లో. సో నేను ఏం చేస్తున్నానంటే బేసిక్ గా నా ప్లాన్ ఏంటంటే సో దిస్ ఫిల్మ్ షుడ్ నాట్ హ్యావ్ అ కలర్ ప్యాలెట్. సో నైస్. నాకు ఈ ఫిలిం లో క్యారెక్టర్స్ కి మాత్రమే కాంబినేషన్స్ కలర్స్ ఉండాలి. ఏదైతే మౌలి జయకృష్ణ, మౌలి శివాని, ఆ మౌలి నిఖిల్ లబూరిస్, వాట్ ఎవర్ క్యారెక్టర్స్ ప్లేయర్ వాళ్ళు వాళ్ళ లోపల కాంబినేషన్స్ ఉండాలి. బట్ నాకు ఇన్ అండ్ అవర్ ఎక్కడ ప్యాలెట్ ఉండకూడదు. యాజ్ ఇంట్రెస్టింగ్. రియల్ మనం ఒక ఇంటికి వెళ్తాం,
అఖిల్ ఇంటికి వెళ్తాం, ఈ గవర్నమెంట్ ఆఫీసర్ వాళ్ళ ఇల్లు ఎట్లా ఉంటది, మేజర్లీ ఓల్డ్ ఫర్నిచర్స్ ఉంటది, కొంచెం వుడెన్ ఫర్నిచర్ ఉంటది. ఇదే ఇంకో డాక్టర్ ఇంటికి వెళ్తాం, దే ఆర్ లిటిల్ పాష్. సో వాళ్ళ ఇంట్లో ఎట్లా ఉంటుంది, కొంచెం లిటిల్ పాష్ ఉంటది. జనరల్ ఇంట్లో ఎట్లా ఉంటాం, సో మన ఇంట్లో ఎట్లా ఉంటది. సో సో ఆ జోన్ ఆఫ్ ట్రీట్మెంట్. సో బేసిక్లీ ఇది మనం మనం చూసిందే, మనం టూ డ్రామాటిక్ చేయకుండా మనం చూసింది మనం చూసినట్టు తీసుకొచ్చిందే రెప్లికేట్ ఇంట్రెస్టింగ్ చేయడం. పాయింట్. యా, మార్తానికి ఏంటంటే ఫ్రమ్ దిస్ ఇనిషియల్ స్క్రిప్ట్ ఐడియా అతనికి టెర్రస్ మీద చూసుకుంటాం. అంటే ఎట్లా అంటే ఇట్లా కైండ్ ఆఫ్ ఇప్పుడు మల్టిపుల్ క్లాసెస్ జరుగుతుంది, మనం వచ్చేసి టెర్రస్ లో ఒక క్లాస్ రూమ్ ఉంటే ఎట్లా ఉంటుంది అని ఆక్యుపై చేసుకుంటామని చేసుకున్నారు. మేజర్ సీన్స్ అక్కడే జరుగుతాయి, వాళ్ళిద్దరు అక్కడే కలుస్తారు అన్నట్టు. అవును. సో ఆ లొకేషన్ కొంచెం కూడా క్రాక్ చేసింది. మేజర్లీ లొకేషన్ ప్లేస్ అ పార్ట్ ఓవరాల్ మనం బ్యాక్గ్రౌండ్ చూపించడానికి. అండ్ ఆల్సో ఎక్కువ కొంచెం సెట్స్ కి వెళ్ళకుండా ఆ సిటీస్ మనం కొంచెం ప్రాక్టికల్ లొకేషన్ లో వర్కౌట్ చేయడమే కొంచెం ఈ ఫీల్ ద కొంచెం రిలీఫ్, విజువల్ రిలీఫ్ ఉంది. ఇప్పుడు ఒక 6 years 7 years గా మనం ఒక ఫిల్మ్ చూస్తున్నాం, ఎందుకు మనం మలయాళం ఫిల్మ్స్ ని రిలేట్ అవుతున్నాం, ఎందుకు తమిళ ఫిల్మ్స్ ని రిలేట్ అవుతున్నాం. సో న్యాచురాలిటీ, సో అది మిస్ అవుతుంది కదా. సో అది మనం కొంచెం క్రాక్ చేస్తామే, కానీ అది చిన్న సినిమా అనిపించకూడదు. దట్ వాస్ అ ఛాలెంజ్. యూ షుడ్ ప్లే అరౌండ్ ఇట్స్, బట్ అది నువ్వు నీట్ గా కంపోజ్ చేసుకోవాలి, నీట్ గా ప్రెసెంట్ చేయాలి. ఇట్ షుడ్ బి లిటెడ్ అప్ కంప్లీట్లీ, బట్ నీకు లిటెడ్ అప్ లా అనిపించకూడదు. మేక్ ఇట్ న్యాచురల్. సో ఇదైతే అనుకున్నది. సో ఎక్కడ కావాలి, ఎక్కడ మనం ఎంత లైవ్లీ అప్రోచ్ వెళ్ళొచ్చు అనేది ప్లాన్ చేస్తున్నాం. యా, దిస్ వాస్ రెస్ట్రిక్షన్, ఈ కలర్ ప్యాలెట్ నుంచి బ్రేక్ చేయడానికి. ఒక సింగిల్ ప్యాలెట్ ఫిల్మ్ గా కాకుండా, ఇప్పుడు ఎగ్జాంపుల్ టూరిస్ట్ ఫ్యామిలీ వచ్చింది. టూరిస్ట్ ఫ్యామిలీ ఎంత లైవ్లీ ఫిల్మ్ అయినా, బట్ ఇట్ హాస్ అ ప్యాలెట్ ఫిల్మ్. ప్యాలెట్. ఇట్స్ కైండ్ ఆఫ్ టీమ్ ప్యాలెట్ ఉంటుంది. ఇంటీరియర్స్ లో మనం ఆ కలర్ చూడలేము, బట్ ఇట్ హాస్ అ టీమ్ ప్యాలెట్. సో అది టీల్ అండ్ వార్మ్ ప్యాలెట్ లో ఉంటుంది. సో అది బ్రేక్ చేయాలి అని అనుకున్నాం. సో సో అందుకే మనం తిరిగినట్టు, మనం ఇంటి పక్కన చూసినట్టు, సో మనం కాలేజ్ లో జరిగినట్టు, సో అట్లా ఉందని అనిపిస్తుంది. అంటే అది అంత కొంచెం స్పెసిఫైడ్ గా టూ అలైన్డ్ గా చేయకుండడం వల్లనే ఇంత ఈ లైవ్లీనెస్ వచ్చింది అనుకుంటా. ఆల్సో నాకు ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు ఇంకో డౌట్ వచ్చింది. లైక్ బేసిక్ గా వెన్ యూఆర్ షూటింగ్ ఆల్ లైక్ లైవ్లీగా షూట్ చేయాలి అంటే, హౌ డిడ్ దిస్ కాస్ట్యూమ్ డిజైనింగ్ థింగ్ హ్యాపెన్ ఇన్ దిస్? ఎందుకంటే యూ సెడ్ దెర్ ఇస్ నో ప్యాలెట్. ప్యాలెట్ లేదు అంటే నీకు ర్యాండమ్ డ్రెస్సింగ్ అయిపోవాలి బేసిక్. సో బేసిక్లీ కాంబినేషన్స్ కలర్ సబ్జెక్ట్ వరకు వాడుకున్నాం, బ్యాక్గ్రౌండ్ కాదు. ఓకే. సో ఇప్పుడు సబ్జెక్ట్స్ కి మాత్రం టోనల్ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం మల్టిపుల్ కాస్ట్యూమ్స్ మనం ఒక ఫిల్మ్ కి అయితే ఒక 45 scenes 76 scenes ఉంటుంటే, దానిలో 30 కాస్ట్యూమ్స్ ఆల్మోస్ట్ పర్చేస్ చేస్తాం. సో అది మేజర్లీ ఏంటంటే మనం హార్డ్ కలర్ కాకుండా మనం ఒక కైండ్ ఆఫ్ ఒక మన పేస్టల్స్ మిక్స్డ్ ఆఫ్ కలర్స్ తీసుకుంటాం. సో మిక్స్డ్ ఆఫ్ కలర్స్ తీసిన తర్వాత సీన్ బట్టి విల్ రీఅలొకేట్ ద థింగ్స్. సో ఈ టెర్రస్ సీన్స్ ఉన్నాయి, ఇక్కడ 4 5 6 కాస్ట్యూమ్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఏం బ్రేక్ డౌన్ చేయొచ్చు, అవుట్ ఎక్స్టీరియర్ కాబట్టి బ్రైట్ కలర్స్ కాకూడదు, మనం చేస్తే ఏదర్ బ్లూస్ ఉండాలి, ఏదర్ కాంప్లిమెంటరీ కలర్స్ ఉండాలి. సో అవే ఫ్రమ్ సెట్ ఉండకూడదు, వాడు సపరేట్ కనిపించకూడదు, హీరో అని కనిపించకూడదు, వాడు ఇంటూ ద క్యారెక్టర్ గా ఉండాలి. సో ఇదంతా బ్రేక్ చేయకూడదు కదా. ఇప్పుడు వాడు స్పెషలైజ్ గా ఒక కాస్ట్యూమ్ ఇచ్చి వాడిని అక్కడ కూర్చోబెడితే దెన్ రియాలిటీ మేక్స్ హైలైట్ అవుతాడు. మళ్ళీ సెన్స్ లేదు కదా, అది ఇంకా అంత రియాలిటీ చేసే సెన్స్ లేదు కదా. సో అది వర్క్ వచ్చేసి, బట్ యూ కెన్ సీ ద ఒక కాంప్లిమెంట్ కలర్స్ కాంబినేషన్ ఉంటది. అవును, ఎక్కువ కానీ టెర్రస్ మీద అందరూ సిమిలర్ డ్రెస్సింగ్ వేసుకుంటారు. కొంచెం కలర్ కాంబినేషన్స్ ఉంటది. అవును. ఓకే. సో అట్లా మనం సీన్స్ బట్టి, క్యారెక్టర్స్ బట్టి, సో ఆ కాంబినేషన్ సెట్ చేసుకున్నాం అనుకో. ఓకే, ఇంట్రెస్టింగ్. మీరు లొకేషన్స్ కి వెళ్ళారు కదా, మోస్ట్ ఆఫ్ ది లైక్ వాట్ ఎవర్ లొకేషన్స్ కౌటింగ్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ షూట్ చేసి ఉంటారు కదా. సో అగైన్ జనరిక్ గా ఎలా అడుగుతున్నానంటే,
ఇప్పుడు లైక్ టెర్రాస్ అంటే మీరు ఆర్గనైజ్ చేసుకొని పెట్టిన లొకేషన్ అయి ఉండొచ్చు. అది కాకుండా చాలా స్ట్రీట్స్ లో అక్కడక్కడ షూట్ చేశారు కదా, లైక్ ప్రాపర్ గా మొత్తం పెట్టి సెటప్ చేసి షూట్ చేశారా జనాలందరిని ఆపేసి, ఆర్ వెనకాల నేచురల్ గా ఫ్లో చేపిచ్చేస్తూ మీ సీన్ మాత్రం లేదు, ఇప్పుడు తీసేసుకున్నారు? దీనిలో చూసారంటే, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఇంట్రో లో చూసి ఆల్మోస్ట్ ఒక లైవ్ లొకేషన్ అది హైదరాబాద్ ఓకే. లో. అవును మనం మనం అవును ఓయూ యూనివర్సిటీ బ్యాక్ సైడ్ వాల్ అది యాక్చువల్గా చెప్పాలంటే. సో ఓకే ఓకే. దాన్ని డంప్ యార్డ్ సో సో అది ఓయూ యూనివర్సిటీ కొంచెం బ్యాక్, అది ఒక కాలనీ, లాయర్స్ కాలనీ సంథింగ్, ఆ మ్మ్. కాలనీ అది. సో బేసిక్ గా రామంతపూర్ సార్ అనుకుంటా ఆ ఏరియా. సో ఓకే అక్కడ మేము షూట్ చేసాం. సో మాకేంటంటే, ఇట్స్ కైండ్ ఆఫ్ హ్యాంగ్ అవుట్ ప్లేస్ లా ఉండాలి. అండ్ ఆల్సో మనకి మేము ఎక్స్ట్రా అడిషనల్ మౌంటైన్స్ తీద్దాం అనుకున్నాం కానీ ఆ లొకేషన్ లో, బట్ ఇప్పుడు పాసిబుల్, టైం కన్స్ట్రెయింట్, లైవ్ లొకేషన్స్ ఎంత వల్ల. సో బేసిక్లీ ఆ ఏరియా అక్కడ మనం షూట్ చేసింది అయితే కైండ్ ఆఫ్ లిటిల్, ఏం చెప్పాలంటే టూ న్యాచురలిస్టిక్. మనం ఏం లిటప్ ఏం లేదు. ఆ కొంచెం సబ్జెక్ట్ ని కాంట్రాస్ట్ చేసి అవైలబుల్ లైట్ లోనే కొంచెం ఆ ఒక ఇంట్రెస్టింగ్ కంపోజిషన్ చేసి షూట్ చేసింది. సో బేసిక్లీ కొన్ని లొకేషన్స్ లో, పాసిబుల్ అయిన లొకేషన్ లో మేము ఆ ఏం చేసామంటే బేసిక్ సెటప్స్ తోనే షూట్ చేసాం. ఆ ఏదైతే సాంగ్ మాంటేజెస్ ఉంది కదా, సో ఇట్ కమ్స్ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, 2-3 సెకండ్స్ యా. షార్ట్స్. సో ఇది ఇంపార్టెంట్ లొకేషన్ లో మనం పెద్ద సెటప్ చేయలేము. ఎగ్జాంపుల్ చార్మినార్ చేయాలంటే ఇట్స్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కానీ, మ్మ్. ఆ, మీరు పర్మిషన్ చేసి తీయాలంటే ఇట్ కాస్ట్ అరౌండ్ 1.5 lakh పర్ డే. దానిలో ఒక 2 మాంటేజ్ ఉంటుంది. దానికోసం కంప్లీట్ స్పెండ్ చేయలేం కదా. సో నియర్ నాట్ చార్మినార్ చేయలేదు, బట్ నియర్ టు చార్మినార్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఆ బ్రిడ్జ్ లో అయితే పీజిఎన్ షాట్స్ అంతా మీరు చూస్తారు, మ్మ్. టీజర్ లో, ట్రైలర్ అంతా. అవును సో అవును అదంతా అప్లై షూట్ చేసాం. ఈ టుక్ FX3. సో జస్ట్ వేరెవర్ ఇప్పుడు మంచి గింబల్ బ్లాగ్స్ FX3 పెట్టుకొని వెళ్ళిపోయారా? గింబుల్ హ్యాండిల్డ్ మోస్ట్లీ. సో ఏదైతే సిటీ చిన్న చిన్న మౌంటైన్స్ ఉంటుంది, చిన్న చిన్న అన్ని ఒక చిన్న చిన్న ముక్కలు వస్తుంది ఆన్ ఫ్లో లో. అది 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 లొకేషన్స్ గివ్స్ కొంచెం లిటిల్ కైండ్ ఆఫ్ ఆథెంటిసిటీ. సో ఆ మూడ్ అండ్ వైబ్ వస్తుంది కదా. సో ఆటోమేటిక్ గా మనం ఒక సాంగ్ వచ్చినప్పుడు ఆ పీపుల్ అరౌండ్ ఆ లొకాలిటీలో తిరుగుతున్నారు, మనం చేసి ఉంటాం. అండ్ ఆల్సో కొంచెం హై ఇస్తుంది కదా. సో అది మనం కోరియో కన్నా మనం ప్రాపర్ సెటప్ చేసి అంత స్పెండ్ చేసి ఈ ఈ స్మాల్ స్కేల్ ఫిల్మ్ లో చేయొచ్చు అంటే కుదరదు. ఇప్పుడు అవును పర్మిషన్ తీసుకుని చేయాలంటే ఒక్కొక్క షాట్ లో ఒక హాఫ్ డే పోతుంది. బట్ అవును అది క్రాక్ చేయాలి. బట్ హైడ్ కైండ్ ఆఫ్ గ్రిప్పింగ్ ఇప్పుడు సోనీ ఎఫెక్ట్ సిరీలో పాసిబుల్ చేయొచ్చు. నాకు దానిలో నేను ఆల్రెడీ ప్రీవియస్ ఫిలిం లో నేను ముంబై తర్వాత లోనావాలా ఒక కైండ్ ఆఫ్ రిమోట్ ఫిల్మ్ మేకింగ్ చేశా. సో ఒక కైండ్ ఆఫ్ ఓ 7 days ఆఫ్ షూట్. సో సో ఆ ఆ ఎక్స్పీరియన్స్ నాకు కైండ్ ఆఫ్ ఒక హ్యాండీ ఫీల్ కంఫర్ట్స్ ఉంది కాబట్టి, సో ఐ నో హౌ టు షూట్ విత్ FX3. కొంచెం ఎట్లా క్రాక్ చేయొచ్చు ఇమేజ్ ని అనేది నాకు తెలుసు. సో అందువల్ల ఐ ఐ టుక్ రిస్క్. సో దీన్ని చేసుకోవచ్చు మాంటేజెస్, వరీ అవ్వదు. బట్ ఐ గెట్ అ గుడ్ క్వాలిటీ. సో ఇట్ ఆల్సో కేమ్ అవుట్ వెల్ ఫైనలీ. సో అయితే అట్లా. ఉమ్. చెప్పండి చెప్పండి సారీ యా నాకు యా అదో అట్లా అలవాటు అట్లా అట్లా లైవ్ లొకేషన్స్ ఇప్పుడు అడిగినట్టు లైవ్ లొకేషన్ చాలా ప్లేసెస్ మేము అట్లనే క్రాక్ చేసాం. సో కొంచెం ఆ చిన్న చిన్న మాంటేజెస్ అంతా లైవ్ లొకేషన్స్ లో అట్లీస్ట్ ఎవరికి తెలియదు మౌలి శివాని ఉన్నారని. కైండ్ ఆఫ్ గొరిల్లా షాట్. టీ షాప్ లో ఉంటారు, తర్వాత నిమాష్ లో ఉన్నారు, ఎగ్జిబిషన్ లో తిరుగుతారు, సో స్ట్రీట్ లో ఉంటారు. చిన్న చిన్న మౌంటైన్స్ అన్ని ఆల్మోస్ట్ FX3 చేసింది. నైస్. మరి అంటే లైటింగ్ ఎట్లా బ్రో అంటే నేచురల్ లైటింగ్. అవైలబుల్ మొత్తం సన్లైటే అవై అంటే ఇప్పుడు సి సన్ ఇస్ మేజర్ సోర్స్ ఆఫ్ లైట్. ఓకే, అవును అంత పెద్ద లైట్ ఉన్నప్పుడు యూ కెన్ క్రాక్ సంథింగ్ ఇమేజ్. సి ఐ మేజర్లీ ఐ పిక్ ఎర్లీ ఇయర్స్ అండ్ ఆఫ్టర్ పోస్ట్ లంచ్. సో మిడ్ అవర్స్ నేను అవాయిడ్ చేస్తా షూట్ చేయడానికి. ఓకే పైన సో ఉంటాడు సి కాబట్టి అవును, పైన టాప్ లైట్ ఉంటాడు కాబట్టి. సో ఆ ఐ షూట్ వైల్ ఫ్రమ్ 7 to 9 or 10, ఆ ఆ or from 3 to 6. ఓకే తర్వాత తర్వాత వెదర్ క్లౌడీగా ఉంది, ఆ ఈ వీక్ క్లౌడీగా ఉంది అని నేను వెదర్ రిపోర్ట్ ఎక్కువ చూస్తా. సో ప్రీ ఎసెన్షియల్ గా మనకి
ఈ డేస్ బాగుంది, కొంచెం వెదర్ క్లౌడీ ఎక్కువ ఉంది, రైనీ సీజన్ ఉంది అంటే ఐ ఫిక్స్, మోస్ట్ ప్రాబ్లీ ఐ ట్రై టు ఫిక్స్ విత్ దమ్. సో మోస్ట్లీ ఆ డేస్ లో షూట్ ప్లాన్ ఉండదు. చేసుకుంటా, గొరిల్లా షూట్స్ అంతా ఓకే. చేసుకుంటా, క్లౌడీ డేస్ ఓకే. చేసుకుంటా. సో ఆహా, కైండ్ ఆఫ్ ఓకే. మీకు ఒక యా సో ఒక సాఫ్ట్ లైట్ దొరుకుతుంది, ఒక స్మూత్ ఇమేజ్ దొరుకుతుంది. సో అట్లా సో ప్లాన్ అలాంటి చేసుకుంటా. టైంలో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్లౌడ్ లేదు, క్లియర్ స్కై. ఆ కొన్నిసార్లు మనకి ఎట్లా అంటే 10 to 12 మధ్యలో చాలా హార్ష్ లైటింగ్ ఉంటది. ఆ ఇప్పుడు వెన్ యూ వాంట్ టు షూట్ దిస్ గొరిల్లా షూట్, యూ నీడ్ ద సాఫ్ట్ బాక్సెస్ ఆర్ ద సాఫ్ట్ ప్యాడ్స్. No, not about the soft pad. See, basically, ఇప్పుడు మనం ఎక్స్టీరియర్, ఇప్పుడు లైవ్ లొకేషన్ లో ఒక బైక్ ట్రావెలింగ్ ఉంది, మనం అక్కడ కంట్రోల్ చేయలేము, దాని అవును. సాఫ్ట్ ప్యాడ్ ఏం చేయలేము. సో ఆ, అప్పుడు నేను మేజర్లీ ఏం చేస్తాను అంటే అట్లాంటి షార్ట్స్ నాకు కావాల్సిన టైంలో తీసుకుంటా. సి ఓకే. ఐఎమ్ కాంప్రమైజింగ్ ఆన్ ఎక్విప్మెంట్, ఐ మీన్ ఆ, కాంప్రమైజింగ్ ఆన్ సెటప్ ఫర్ లైవ్ లొకేషన్. బట్ ఆ, అప్పుడు నాకు కావాల్సిన టైంలో కాదు నేను షూట్ చేసుకోవాలి, ఐ షుడ్ డిమాండ్ ఆన్ దట్. సో మోస్ట్లీ ఓకే. ఐ డిమాండ్ ఆన్ టైమింగ్స్, నేను చెప్పే టైంలో చేసుకోవాలని చూస్తా. Hmm. సో అప్పుడు మనకు కావాల్సినట్టు వస్తుంది. సో ఇప్పుడు మనకి ఆ, ఏ టైంలోనే తీసుకోవచ్చు అంటే యూ విల్ గెట్ అన్ ఇమేజ్, బట్ నాట్ అంటే మంచిగా అనిపించదు. సో మేజర్ మ్మ్. ఇప్పుడు ఎక్స్టీరియర్ షూట్ చేసినప్పుడు, ఇప్పుడు సైలెంట్, ఇప్పుడు ఇది ఉంది కదా మనకి చదువు చేసేది కదా ఇదిలో, ఆ, మ్మ్. మీరు వాళ్ళు శైలజతో వాళ్ళు తిరుగుతూ షార్ట్స్ అంతా ఉంటది. ఆ మ్మ్. మ్మ్. పార్క్ లో చూస్తాం మందే రాదే అంటే బైక్ ట్రావెల్ లో వీళ్ళు ఆ మ్మ్. వాడు బైక్ తిరుగుతారు, ఆ అమ్మాయి పక్కన ఉంటే జ్యూస్ షాప్ లో ఉంటారు. సో ఇదంతా అవును. ఉంది కదా. సో ఆ, ఇదంతా కొంచెం ఎర్లీ అవర్స్, అది ఎక్కడంటే ఈసీఎల్, మనం ఈసీఎల్ బస్ స్టాప్ దగ్గర. ఓకే. ఓకే. ఓకేనా. సో ఆ ఆ, సీట్ కైండ్ ఆఫ్ ఫుల్ మనకి ఎడ్యుకేషన్ జంక్షన్ లా ఉంటది, అవును. చైతన్య ఉంటది, అవును. నారాయణ ఉంటది, అవును. అన్ని ఇంటర్ కాలేజెస్ అన్ని ఉంటది. సో ఆ, అక్కడ తీసాను. సో ఆ, అదంతా కొంచెం ప్రాపర్ టైం తీసుకుని చేసిందే, అంటే ప్రాపర్ టైం ఇన్ ద సెన్స్ ప్రాపర్ లైట్ టైం లో షూట్ చేసిందే. నైస్. అవును. సో అట్లా లైవ్ లొకేషన్స్ లో కొంచెం మనం చిన్న చిన్న ఈ ఎఫెక్టివ్ షాట్స్ మేజర్ గా లేదు, ఈ సాంగ్ మౌంటేజెస్ చిన్న చిన్న బంచెస్ అంతా ఉంటది. సో యా ఇక లాస్ట్ సాంగ్ అంతా మనకి లాస్ట్ సాంగ్ అంతా బెంగళూరు మొత్తం బెంగళూరు. ఎఫెక్ట్ తిరిగి బెంగళూరు ఎఫెక్ట్ మొత్తం తిరిగి. అవును, ఎఫెక్ట్స్ 3. అవును. అదే. అదైతే ఆడుకున్నాం. అంటే చెప్పాలంటే ఇది కైండ్ ఆఫ్ ఫన్ మెట్రో ట్రావెల్ స్టేషన్ చెప్పాలంటే. షాట్స్ కూడా ఉంటాయి అందులో. మెట్రో అవును. స్టేషన్ లో లైట్ ఎట్లా బ్రో నీకు? మెట్రో మెట్రో స్టేషన్ లో షార్ట్స్ ఉన్నాయా? ఉన్నాయి ఉన్నాయి అవి ఉన్నాయి. అవి నీకు మెట్రో స్టేషన్ లైట్ నుంచి తీసేసుకున్నారా మొత్తం? అంతే 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 అంతే. మెట్రో ఇస్ ఓ వెరీ వెల్ లిట్ కదా ఆల్రెడీ. ఏ మెట్రో బేసిక్ బెంగళూరు హైదరాబాద్ అంత లైటింగ్ ఉండదు నీకు, డిమ్ ఉంటది లేదు. లైటింగ్. అదే మెట్రో వచ్చేసి చిన్న ఇంటీరియర్ లోపల ఉన్నదంతా వచ్చేసి మనం మెజెస్టిక్ కింద అంటే అండర్ గ్రౌండ్ లో ఉంటుంది స్టేషన్. అండర్ గ్రౌండ్. అవును. అదంతా నేను అక్కడ ఇంటీరియర్ లైటింగ్ ఉన్న అక్కడ ఉన్న లైట్ తోనే చేసింది. మనం ఏంటంటే అమ్మో. మనం ఎక్కడ ప్లేస్ ఫ్రేమ్ బ్లాక్ చేసుకుంటే ఆ, ఆ, బాగుంటది. కొంచెం క్యాండిడ్ గా తీయాలి, ఆ, టూ ఆబ్వియస్ బ్లాకింగ్ ఉండకూడదు. ఆ అవును. తర్వాత ఈ రెస్ట్రిక్షన్ ఉన్నా కూడా పర్మిషన్ ఒకటి ఉంటది, పర్మిషన్ లేదు, ఆ, ఆ, వితౌట్ ఆ, పర్మిషన్ ఆ. చేశాను. సో అంటే అది కొంచెం నాకు కొంచెం ఆ గొరిల్లా షూటింగ్ ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒకటి క్రాక్ చేస్తున్నావు కదా, ఇప్పుడు ఆ. నువ్వు ఒకటి పాసిబుల్ లేకున్నా ఒక విషయం ఒకటి క్రాక్ చేస్తున్నావు. అవును. సో అది ఒకటి కైండ్ ఆఫ్ ఒక చిన్న బస్ ఇస్తుంది, కిక్ ఇస్తుంది. సో ఓకే, చేద్దాం, బాగా వస్తుంది షార్ట్. సో అట్లా లైవ్ లొకేషన్స్ లో కొంచెం క్రాక్ చేస్తున్నాం. ఈ మూవీ నుంచి కొంచెం పక్కన వెళ్ళి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. మీరు ఓకే. ఈ మూవీకి ముందు యూ లైక్ డిడ్ అసోసియేట్ వర్క్ ఫర్ ఫ్యూ పీపుల్ కదా. అవును. లైక్ మెయిన్ గా హౌ వాజ్ యువర్ లెర్నింగ్ వాళ్ళ దగ్గర నుంచి? ఈ మూవీకి ఎలా హెల్ప్ అయింది వాళ్ళ దగ్గర వర్క్ చేయడం? నేను ముగ్గురితో వర్క్ చేశా. సో మ్మ్. ఒకరు లాస్ట్ ప్రాజెక్ట్ గా రాంటి సార్ నుంచి బయటకు వచ్చా, Hmm. దేవరాకు వర్క్ చేశా. దానికి ఆ, ముందు యువరాజ్ అని డిఓపి, సో ఆయన సవ్యసాచి ఇప్పుడు అనగనగా ఒక రోజు చేస్తున్నారు. సో సార్ మ్మ్. తర్వాత ఐ స్టార్టెడ్ ఇనిషియల్ బిగినింగ్ ప్రాజెక్ట్ లో సవ్యసాచి. ప్రసాద్ మురళి గారితో ఐ వర్క్డ్ ఆన్ వెంకీ మామ. Hmm. సో మ్మ్. బేసిక్లీ ఇప్పుడు ఇప్పుడు మనం సినిమాటోగ్రఫీ ఒక ఆర్ట్ ఫామ్ ఏదైనా ఉన్నా అట్లా చెప్పినా కూడా, ఎండ్ ఆఫ్ ది డే
ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటది. ఎక్కడ వర్క్ చేసినా ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటది. వీళ్ళ దగ్గర నుంచి హౌ టు హ్యాండిల్ సెట్, హౌ టు మేక్ ఇట్ సింపుల్, హౌ టు డీల్ విత్ పీపుల్. సో ఇది ఇంపార్టెంట్ ఇండస్ట్రీలో. అంటే ఎంత సోషలైజ్డ్ గా ఉండాలి, ఎంత కాంటాక్ట్స్ పెంచుకోవాలి, తర్వాత ఆ, ఎంత ఎఫిషియెంట్ గా ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీగా వర్క్ చేయాలి. సో ఇది ఉంది కదా, ఇది కైండ్ ఆఫ్ లెర్నింగ్ ఉంది కదా, ఇది ఎక్కడ దొరకదు. సి యూట్యూబ్ లో లైటింగ్ గురించి నేర్చుకోవచ్చు, యూట్యూబ్ లో సినిమాటోగ్రఫీ గురించి నేర్చుకోవచ్చు. బట్ హౌ యూ హ్యాండిల్ సెట్, హౌ యూ ట్రీట్ పీపుల్, హౌ యూ ఎక్స్పీరియన్స్ ఆన్ హ్యూజ్ ఫిల్మ్ సెట్, అండ్ తర్వాత హౌ యూ మెయింటైన్ రిలేషన్షిప్ విత్ అదర్. రెగ్యులర్ గా నువ్వు ఏడీస్ తో వర్క్ చేస్తావు, నువ్వు 8 to 9 ప్రాజెక్ట్స్ వచ్చేసావు. సో 8 to 9 ప్రాజెక్ట్స్ లో ఒక ఫిల్మ్ కి ఒక 4 అసిస్టెంట్స్ ఉంటారు. సో వాళ్ళతో ఎట్లా వ్రాపప్ ఉంటావు, వాళ్ళ కాంటాక్ట్స్ కి లాస్ట్ సినిమా వరకు నువ్వు పెట్టుకున్నావా, నువ్వు టెస్ట్ లో. సో బేసిక్లీ ఇట్స్ అ కైండ్ ఆఫ్ నెట్వర్కింగ్. ఎండ్ ఆఫ్ ది డే నీకు నీ వర్క్ నీకు వచ్చేది అనేది వస్తుంది. బట్ ఐ లెర్న్ దిస్ ప్రాసెస్. ఇది నేర్చుకున్నా. అంటే అంటే హౌ పేషెన్స్ యూ షుడ్ బి, అంటే హౌ ఎఫిషియెంట్ గా నువ్వు షూట్ చేయొచ్చు, లిమిటెడ్ రిసోర్స్ అయినా ఎట్లా షూట్ చేయొచ్చు. సో సో ఎట్లా ఈ పాయింట్ నేను నేర్చుకున్నా వాళ్ళతో. సో అంటే లైటింగ్ ప్యాటర్న్, ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఒక 2-3 ఫిల్మ్స్ తర్వాత ఒక స్టీరియోటైపిక్ థింగ్స్ వచ్చేస్తుంది. ఒక సినిమాటోగ్రాఫర్ వాళ్ళ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఆఫ్ లైటింగ్ చేస్తారు, అది మనం నేర్చుకున్నామంటే అదే రెప్లికేట్ చేస్తాం. బట్ మనం ఏం చేస్తామంటే ఒక పాయింట్ తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి ఏం కావాలో అది చేసి పెట్టాలి. అంటే వాళ్ళకి ఏం కావాలని తప్పితే ఫిలింకి ఏం కావాలో. సో నాకు ఒక హ్యాబిట్ వచ్చింది బేసిక్ గా, యువరాజ్ గారితో వర్క్ చేసినప్పుడు నేను బేసిక్ గా ఫ్రమ్ బిగినింగ్ నుంచి ఏం చేస్తానంటే, ఆయనతో ఫిల్మ్ వర్క్ చేస్తానంటే ఫిల్మ్ స్క్రిప్ట్ తీసుకుంటా. సో అంటే ఇప్పుడు అందరూ అన్ని డిఓపీస్ ఇస్తారని తెలీదు, బట్ ఆయన ఇచ్చారు. సో బేసిక్ ఏంటంటే నాకు స్క్రిప్ట్ రీడింగ్ చేసిన తర్వాత ఆన్ సెట్స్కి వెళ్ళినప్పుడు మనం ప్రాక్టికల్ గా ఏం జరుగుతుందని తెలుస్తుంది. ఈ రోజు ఈ సీన్ తీస్తున్నాం, మనం పేపర్ చూస్తాం, డే టు డే లిస్ట్ వస్తుంది, ఆ సీన్ చూస్తాం. ఆ సీన్ చూసినప్పుడు ఓకే, మనకి ఆటోమేటిక్ గా సీన్ చదివినప్పుడు మనకు ఒక షార్ట్ విషన్ వస్తుంది, మనకు ఒక మన బ్రెయిన్ స్టిమ్యులేట్ చేస్తాం బేసిక్ గా. అండ్ ఆల్సో డిఓపి ఒకటి చేస్తారు. బట్ ఆయన చేసినప్పుడు మన మైండ్ క్రాస్ ఓకే మనం అనుకునేది చేస్తున్నారు, ఓకే లేదు రాంగ్ చేస్తున్నారంటే చెప్తామంటే నాట్ ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు సరే ఇది ఇట్లా చేయొచ్చు కదా అని కాదు, మనం సజెషన్ గా అడగొచ్చు. ఆయన నచ్చింది నచ్చకపోవడం, ఇట్లా చేస్తే ఎట్లా ఉంటుంది అడగలేము, అంటే అడగలేము ఇట్లా చేస్తే ఎట్లా ఉంటుంది. బట్ ఆ స్పేస్ ఒక పాయింట్ తర్వాత వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు నువ్వు కరెక్ట్ గా ఉన్నావా, నీ క్యాల్కులేషన్ కరెక్ట్ గా ఉందా, నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూ ఉంటే ఆయన ఏదో ఒక స్లోట్ లో తిడతాడు, ఓకే ఇది కరెక్ట్ కాదు, దేనికి కరెక్ట్ కాదు అన్నాడు, ఏదో ఒకటి చేతిలో అవును కదా ఓకే అని అంటాడు, ఏదో ఒక పాయింట్ లో టిక్ దొరుకుతుంది. సో అది ఏమవుతుంది అంటే స్లో ప్రాసెస్ లో డెవలప్ అవుతుంది. ఓకే ఇది వీడు కరెక్ట్ చెప్తున్నాడు, ఇన్పుట్స్ బాగున్నాయి, సో అట్లా డెవలప్ అయితే వస్తుంది. సో అట్లా వీళ్ళ దగ్గర నేర్చుకునేది అయితే ఇది. ఆ ప్రాసెస్ నాకు ఆ స్కోప్ ఇచ్చిన యువరాజ్ సార్కి అయితే నాకు మీన్ వేల్ ట్రావెల్ చేసినాను కాబట్టి నేను టూ మచ్ ఇన్పుట్స్ షేర్ చేయడానికి ఒక స్కోప్ ఇచ్చారు. సో అది ఏమవుతుంది అంటే బేసిక్ గా అట్లా ఉండడం వల్ల మనం బ్రెయిన్ వర్క్ అవుతుంది, డే టు డే జాబ్ లా చేయము మనం. అంటే ఇప్పుడు మార్నింగ్ 8 o'clock కాల్ షీట్ వెళ్ళామా, ఈ రోజు ఈ షూట్ ఏదో చేస్తున్నారు, ఆఫ్ లైట్ సెట్ చేసామా, బ్యాక్ డ్రాప్ చేసామా, ఓకే ట్రాక్ అండ్ రోల్ అరేంజ్ చేసామా, ఈ రోజు లెన్స్ వచ్చిందా, ఈ రోజు ఎక్విప్మెంట్స్ వచ్చిందా కాకుండా అది మాత్రం కాకుండా, బట్ యూ ఆల్సో మీన్ వెల్ యూ లెర్న్ ద ఎడిట్ ప్యాటర్న్, యూ లెర్న్ ద షార్ట్ మేకింగ్. అంటే యూ విల్ హ్యావ్ అన్ ఐడియా ఆఫ్ ఆన్ యువర్ ఓన్. అంటే నీకు ఒక ఐడియా వస్తుంది, అంటే నువ్వు సినిమాటోగ్రఫర్ ఉంటే ఏం చేస్తావు అనే ఒక పాయింట్ కి ఒక థాట్ వస్తుంది. ఆ ప్రాసెస్ నేను నేర్చుకున్నా. సో అందువల్ల నాకు కొంచెం ఈ షార్ట్ మేకింగ్, ఇప్పుడు నేను బేసిక్ ఇప్పుడు స్క్రిప్ట్ చదివినప్పుడు ఒక బేసిక్ గా దానిని చదివినప్పుడే దాంట్లో ఒక బ్రేక్ డౌన్ ఉంటుంది. సో ఆ బ్రేక్ డౌన్ మీద వర్క్ చేస్తా, దాన్ని స్కిప్ చేయను. సో దాంట్లోనే ఇప్పుడు క్యారెక్టర్స్ ఇప్పుడు వీడి ఇక్కడి నుంచి వచ్చాడు, సో వీడితో ఇక్కడ మాట్లాడుతున్నాడు అన్ని ఓపెన్ అవుతుంది. దీన్ని 2 విధాలుగా ఓపెన్ చేయొచ్చు. వీడి ఇక్కడి నుంచి వచ్చాడు, వీడి ఆపోజిట్ లో ఒక క్యారెక్టర్ చూస్తున్నాడు అంటే వీ కెన్ షో దట్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ చూసిన తర్వాత ఈ క్యారెక్టర్ రివీల్ చేయొచ్చు, డైరెక్ట్ గా వైడ్ పెట్టకుండా.
వైట్ పెడితే ఏమవుతుంది, మనం బేసిక్ గా డైరెక్ట్ గా చెప్పి ఆల్రెడీ ఒక క్యారెక్టర్ రివీల్ చేస్తాం. సో సో ఇది ఆన్ స్క్రిప్ట్ లో ఉంటది. ఆ స్క్రిప్ట్ ని మనం అండర్స్టాండ్ చేసుకుని బ్రేక్ డౌన్ చేసుకున్నాం అనేది ఈ ప్రాసెస్ లో నేర్చుకున్నాం, వీళ్ళతో నేర్చుకున్నాం. సో లైటింగ్ టెక్నిక్స్ కన్నా ఈ ప్యాటర్న్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అనేది వీళ్ళతో నేర్చుకున్నాం, ఎట్లా చేస్తున్నారు అనేది. యాక్చువల్లీ ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ అబౌట్ స్టోరీ బోర్డింగ్ అన్నమాట. మీరు ఓకే ఓకే మీరు చేసే ప్రాసెస్ ఏంటి? షూట్ కి వెళ్ళే ముందు మీరు మారుతాన్, ఈ మూవీకి డైరెక్టర్ మారుతాను కాబట్టి మీరు మారుతాను కూర్చొని స్టోరీ బోర్డింగ్ ప్లాన్ కానీ ఈ ప్లాన్స్ అని ఎలా వేసుకున్నారు? ఎందుకంటే ఇందాక మనం మాట్లాడినట్టు కొన్ని షార్ట్స్ ఆన్ ద గోలో రియల్ లొకేషన్స్ లో షూట్ చేస్తారు. దానికి ఒక ఎగ్జాక్ట్ స్టోరీ బోర్డింగ్ విజువల్ గా అవును ఇలా తీద్దామన్న ప్లాన్ అవును అవును ఇట్స్ డిఫికల్ట్ టు మేక్. ఎందుకంటే యూ గో దేర్, అక్కడ మీకు ఏ ఫ్రేమ్ దొరకద్దో లైట్ కి తగ్గట్టు, సిచ్యువేషన్ తగ్గట్టు, టైం కి తగ్గట్టు యూ విల్ మేక్ సమ్ ప్రాంప్ట్ ఇన్స్టంటేనియస్ డెసిషన్స్. సో ముందే మొత్తం లొకేషన్స్ కన్నీ వెళ్ళి, అంటే అట్లీస్ట్ లైవ్ లొకేషన్స్ కి వెళ్ళి తిరిగి ఫొటోస్ తీసుకొని ఫ్రేమ్స్ డిసైడ్ అయ్యి తర్వాత వెళ్ళారా? స్టోరీ బోర్డింగ్ అంతా చేసుకున్నారా? విజన్ లేదు, బేసిక్ గా స్టోరీ బోర్డింగ్ ఎక్కడ మనకి అన్ఇమాజినరీ సీక్వెన్సెస్ ఎక్కడైనా వస్తాయి. లేదు, మనం బ్లైండ్ గా ఉన్నప్పుడు దాన్ని తెలుసుకోవడానికి మాత్రమే స్టోరీ బోర్డింగ్ ఉంటే బెటర్. నాకు తెలిసింది. సో ఇప్పుడు ఎందుకు ఆ ఇమాజినరీ విజువల్ మనం ఆన్ స్పాట్ లో చూడలేము, ఇట్లా వస్తుంది అని తెలుసుకోవడానికి స్టోరీ బోర్డ్. ఇప్పుడు ఇప్పుడు 7 షార్ట్స్ అని కంపోజిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక సీన్ చదివినప్పుడు ఒక లొకేషన్ వెళ్ళిన తర్వాత దాన్ని మాక్ చేసుకుంటే చాలు. ఇప్పుడు ఒక లొకేషన్ వెళ్తాం, ఈ సీన్ కోరియో ఇట్లా ఉంటది, ఈ సీన్ ఇట్లా ట్రీట్ చేస్తాం. ఇప్పుడు ఒక రీడింగ్ చేసినప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ రీడింగ్ చేస్తాం, ఒక ఐడియా వస్తే నేను మోస్ట్లీ మార్కింగ్ చేసుకుంటా. సో ఇక్కడ ఇది స్పెషల్ సీక్వెన్స్, ఇది ఎన్హాన్స్ చేయాలి అనేది మార్క్ చేసుకుంటాం. మార్క్ చేసిన తర్వాత సో ఆఫ్టర్ కి మనం సీన్ తెలుసు కాబట్టి ఒక క్యారెక్టర్స్ ని మాక్ చేసి ఒక బ్లాకింగ్ చూసుకుంటాం బేసిక్ గా. సో వీళ్ళది ఈ బ్యాక్గ్రౌండ్, ఇతంది ఈ బ్యాక్గ్రౌండ్. సో వీళ్ళ కాంబినేషన్ ఇక్కడ ఉంటది. సో వీళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ నడుచుకుని వస్తారు. సో కోరియో టు బి ఆర్గానిక్. సో మోస్ట్లీ కోరియో మీదనే సీన్ ఆర్గానిక్నెస్ వస్తుంది. సో మనం అక్కడ వాళ్ళ ముగ్గురు నించుంటారు, ఆ అమ్మాయి అక్కడ నుంచి వస్తుంది, వీడు ముందుకు వెళ్ళి బైక్ ని ఆపుతున్నాడు, ఆపిన తర్వాత అమ్మాయి దిగుతుంది, వాళ్ళిద్దరు పక్కనకి వెళ్ళి మాట్లాడతారు. ఇది బ్రీఫింగ్. ఈ బ్రీఫింగ్ ని మనం ఆన్ స్పాట్ లో ఆ లొకేషన్ బట్టి ఎగ్జిక్యూట్ చేయాలి. సో అక్కడ వెళ్ళి మనం మాక్ చేసుకుని ఒక బేసిక్ రఫ్ బ్లాగింగ్ చేసుకుంటే చాలు. ఇప్పుడు ఇప్పుడు దీనిలో జస్ట్ బ్రేక్ డౌన్ మాత్రమే చేస్తాం, క్యారెక్టర్ ని పర్ఫామ్ చేయని పెడతాం. కోరియో చేయండి అంటే ఫిక్స్డ్ బ్లాకింగ్ లో దీనిలో పర్ఫామ్ చేయి అనేది చేయలేదు. మనం బ్లాక్ చేసి లెట్ దెమ్ పర్ఫామ్, వాళ్ళ స్పేస్ లో వారు పర్ఫామ్ చేయడం, దాన్ని ఒక ప్రాపర్ గా క్యాప్చర్ చేసుకున్నాం. సో స్టోరీ బోర్డింగ్ అయితే ఈ ఫిలిమ్స్ కి అవసరం లేదు అనిపిస్తుంది. ఇట్లాంటి ఫిలిమ్స్ కి అవసరం లేదు. మీకు ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ కోరియో, ఇప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఎడిట్ ప్యాటర్న్ ఉంది, ఒక ఇమాజినరీ విజువల్ ఉంది. సో లేదు, ఇంట్రెస్టింగ్ విజువల్ ప్యాటర్న్ ఏదైనా చెప్తున్నాం, దానికి కావాలంటే చేయొచ్చు. సో ఎట్లా ఏదైనా క్రాక్ చేయొచ్చు. కానీ బేసిక్ ఒక సౌండ్ కంపోజిషన్స్ ఐడియాస్ తెలిస్తే చాలు. ఓకే, లైక్ బాహుబలిలో ఇంటర్వెల్ సీన్ కావాలి, ఎందుకంటే ఇలా ఒకళ్ళు వాటర్ పట్టుకొని వస్తున్నారు, ఒకళ్ళు ఫైర్ పట్టుకొని వస్తున్నారు, ఫైట్ చేయబోతున్నారు. అది వాళ్ళు స్టోరీ బోర్డింగ్ విజువల్స్ రిలీజ్ చేస్తారు. ఇప్పుడు రఫ్ గా మీరు ఒక సీన్ చెప్తున్నారు, ఒక వెహికల్ వచ్చి ఆగుతుంది, ఆగిన తర్వాత అందరూ వెయిట్ చేస్తున్నారు, చూస్తే డోర్ ఓపెన్ అయ్యి కేజ్ నుంచి ఒక క్యారెక్టర్ బయటకు వస్తుంది, టైగర్స్ వస్తున్నాయి, వీళ్ళు వస్తున్నాయి, వాళ్ళు వస్తున్నాయి అంటే పాసిబులా అంటారు కదా. మనం చెప్తే పాసిబుల్ అంటారు, కానీ పాసిబుల్ చేశారు కదా. అంటే ఇట్స్ అన్ఇమాజినబుల్. అంటే నువ్వు థాట్ ప్రాసెస్ నుంచి బయటకు వచ్చి ఒక విషయం వస్తున్నావు, ఎక్కడ చూడలేదు. బట్ అట్లాంటి స్పేస్ కి కొన్ని సీక్వెన్సెస్ కి మనకి అట్లాంటి ఇమాజినరీ విషయస్ పాసిబుల్ చేయడానికి దానికోసం అవసరం. మేము ఒక సాంగ్ షూట్ చేయడానికి వెళ్తున్నాం అన్నమాట నెక్స్ట్ వీకెండ్ కి. నేను కూర్చొని ఏం చేద్దాం అని ఏదో బొమ్మలు గీస్తున్నాం, ఇద్దరికి బొమ్మలు గీయడం రాదు, ఏదో చేస్తున్నాం. బట్ నాకు అట్లీస్ట్ మైండ్ లో ఉంది మీరు అన్నట్టు వాట్ ఐ వాంట్ డూ. ఎందుకంటే నేను ఇక్కడే ఉన్నా సియాటల్లో కాబట్టి నాకు లొకేషన్స్ తెలుసు కాబట్టి ఐ నో వాట్ ఐ నీడ్ టు షూట్. ఆయన ఇండియాలో ఉన్నాడు, ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి మీరు బొమ్మలు వేసి స్టోరీ బోర్డింగ్ వేసుకొని మాట్లాడదాం అన్నట్టు మేము ట్రై చేస్తున్నాం. కానీ బొమ్మలు వేయడం రావట్లేదు కాబట్టి ఆయనకి నేను ఏం చెప్తున్నాను అర్థం కావట్లేదు.
నేను ఓహో ఇనిషియల్ మొన్న మేము జస్ట్ ఒక ప్రీ షూట్ చేద్దాము ఈ క్యారెక్టర్స్ ఎట్లా పర్ఫామ్ చేస్తున్నారు అని చెప్పేసి మేము వెళ్ళాం. చెప్పిన అడిగిండు, అరే నువ్వు ఒక ఇది గీసిరా నాకు, అదేంటి మన స్టోరీ బోర్డ్ గీసి ఇవ్వు, నువ్వు ఎట్లా అట్లీస్ట్ యాంగిల్స్ షార్ట్స్ ఎట్లా ఊహించుకుంటున్నావు చెప్పు నాకు అని చెప్పి. అంటే నేను అది నువ్వు చూపిస్తాను చూపి కామెడీ ఉంటే అవి అవి ఓకే. ఎంత కామెడీగా వచ్చినాయి అంటే అవి. నేను ఏం చేసిన, నాకేం కావాలి అంటే హీరో ఫోకస్ లో ఉండకూడదు, వెనకాల ఉండాలి. హీరోయిన్ ఫోకస్ లో ఉండాలి. వాడు వెనకాల నుంచి హీ హ్యావ్ టు సింగ్ అనమాట. అదే ఇట్లాంటి ఉంది కదా, యాక్చువల్లీ ఇది రాసుకోవచ్చు, ఇది నేను రాసిన ఫస్ట్. రాసుకోవచ్చు. అనిపిస్తుందా వాడు ఓకే ఎలా ఓకే ఎలా చేసామన్నమాట. ఓకే. అయితే నేను రాయడం అయితే రాసిన ఫస్ట్ ఇట్లానే, హీరోయిన్ వన్ బి ఇన్ ఫోకస్, హీరో 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 నేను వానికి ఎక్స్ప్లెయిన్ చేసిన, నాకు ఇట్లా ఫోకస్ లో ఉండకూడదు, హీరోయిన్ ఫోకస్ లో ఉండాలి, క్యాప్చర్ అదే ఎక్స్ప్రెషన్స్ క్యాప్చర్ చేయాలి, హీరో ఫోకస్ లో ఉండకూడదు. అండ్ దెన్ తన ఇది రాగానే వెన్ ద సాంగ్ ఎలివేట్ అవ్వగానే తన వెనక్కి తిరిగినప్పుడు హీరో ఫోకస్ అవ్వాలి, హీరోయిన్ డిఫోకస్ కి వెళ్ళాలి. ఇప్పుడు 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 ఒక ఫీల్డ్ స్క్రిప్ట్ ఉంది కదా, ఇప్పుడు అంటే పర్పస్ ఆఫ్ షార్ట్ అని ఒకటి ఉంది. బేసిక్లీ ఏంటంటే మనం ఎందుకు ఆ షార్ట్ చేస్తున్నాం, ఓకేనా? ఇంకోటి ఆ సీన్ కి నీడడా. ఇప్పుడు ఇప్పుడు ఒక క్యారెక్టర్ దేనికోసం అట్లా ఉండాలి, రీజన్ ఉండాలి. ఇప్పుడు ఒక షార్ట్ చేసినప్పుడు దానికి ఒక రీజన్ ఉండాలి. సో నేనేం చేస్తానంటే, నేను ఎట్లా బేసిక్ గా క్రాక్ చేస్తానంటే, ఎక్కువ టూ కాంప్లికేషన్ పెట్టుకోను. విజువల్ లాంగ్వేజ్ మేక్ ఇట్ సింపుల్. ఓకే, లేమన్ కైనా అర్థం అవ్వాలి, లేమన్ కైనా ఫీల్ అవ్వాలి ఎండ్ ఆఫ్ ది డే. సో బేసిక్ ఏం చేస్తాను, ఈ ఫిల్మ్ లో మీరు నోటీస్ చేసి ఉంటారేమో అంటే కైండ్ ఆఫ్ చేంజ్ ఓవర్. సో లేమ్ ఫీల్ ఉన్న ఒక చేంజ్ ఓవర్ అది. బేసిక్ గా అమ్మాయి టెర్రస్ మీద నడుచుకుంటూ వస్తుంది, కాలు తాకి పడుతుంది, హరి అనే క్యారెక్టర్ నవ్వుతే మౌలి రైస్ అప్ అయ్యి హే హలో గడ నూరు అని అంటాడు. సో మాట్లాడితే అంటాడు పాపం పడిపోతుండే అని అంటాడు. అంటే అప్పుడు మౌలి జస్ట్ ఆమె ఒక రియాక్షన్ ఇచ్చి ఫీల్ అంటే పర్లేదు రా నువ్వు కూర్చో అన్నట్టు ఒక సెన్స్ ఉంటది. అప్పుడు శివానికి ఇట్స్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చేంజ్ అవ్వదు. సో క్యారెక్టర్ చేంజ్ ఫీల్ కంఫర్ట్ మచ్చడం మొదలు పెడుతుంది. సో అప్పుడు ఒక షాట్ ఉంటది, మౌలి లెఫ్ట్ నుంచి ఉన్న కెమెరా రైట్ కి క్రాస్ ఓవర్ అవుతుంది, దే విల్ లిటరల్లీ హ్యావ్ ఫ్లార్ ఒకటి క్రాస్ అవుతుంది. సో క్రాస్ అవుతుంది, ఆమె మౌలిని చూస్తూ ఎగ్జిట్ అవుతుంది. సో అక్కడ కైండ్ ఆఫ్ లిటిల్ స్పార్క్. సో దే హ్యాడ్ తర్వాత క్రాస్ వెళ్ళిపోయిన తర్వాత దే విల్ హ్యావ్ కాన్వర్సేషన్ పార్కింగ్ సీన్, ఒక కైండ్ ఆఫ్ ఈవినింగ్ లైక్ ఫీల్ ఉంటుంది. వాళ్ళు అడుగుతారు ఏంటి కాలు బెనికింత రోజు నడుస్తుంటూ అలౌట్ అవుతుంది అంటారు, అవును అవుతుంది. సో ఈ దీనిలో ఆ వన్లీ జస్ట్ ఒక క్రాస్ ఓవర్ షాట్ ఉంటుంది, దాని ముందు వరకు ఎవ్రీథింగ్ వాస్ నార్మల్. బట్ క్రాస్ ఓవర్ షాట్ మేక్ సెన్స్ దట్ ఆమెకి కైండ్ ఆఫ్ సేమ్ సింగిల్ షాట్ ఉంటుంది. లెఫ్ట్ లో ఉన్న షాట్ మౌలి బ్యాక్ నుంచి క్రాస్ అయ్యి రైట్ వస్తుంది, రైట్ వస్తుంది. ఆ రైట్ లో ఒక చిన్న ఫ్లార్ హిట్ అవుతుంది ఆమె మీద. సో అక్కడ నుంచి ఒక బ్రేక్ అవుతుంది అనేది ఒక చిన్న విజువల్ లాంగ్వేజ్ అది. ఓకేనా? ఇది చాలా లేమైన, అంటే ఇట్ షుడ్ నాట్ మీకు అనిపించకూడదు, అంటే ఫోర్స్ఫుల్ గా నేను పెట్టాను అని అనిపించకూడదు. బట్ ఇట్ ఆటోమేటిక్లీ ట్రాన్స్లేట్ కొంచెం అవ్వాలి అని అనుకుని పెట్టింది, ఇది అవుతుంది అని. సో దర్ ఇస్ ద షార్ట్ ఒకటి ఉంటుంది ఇంటర్వల్ బ్లాక్ లో కూడా చూసారంటే, అతను హిట్ అయిన తర్వాత అతని కియాస్ ఆడియన్స్ ఫీల్ అవ్వాలని కైండ్ ఆఫ్ రొటేషన్ ఉంటుంది. వచ్చిన తర్వాత ఆ రొటేషన్ ఆగిన తర్వాత కైండ్ ఆఫ్ ఒక చిన్న వాబుల్ ఉంటది. సో అదంతా చిన్న చిన్నదే, నాట్ బిగ్. మనం ఏస్థెటిక్ ఇట్లా చేసాం అట్లా చేసాం కాదు కానీ, బట్ కైండ్ ఆఫ్ స్మాల్ ఎన్హాన్సెస్, బట్ ఇట్ విల్ ఆల్సో రిలేట్ ద ఆడియన్స్ మైండ్ సెట్ అనేది పాయింట్. సో అందువల్ల నేను మోస్ట్లీ సీన్ చూస్తే వాట్ ఈస్ ద పర్పస్, ఇప్పుడు మనం ఇక్కడ ఇది కావాలి, దేనికి పర్పస్ ఆఫ్ ది షార్ట్ అనేది మేజర్ గా ఉండాలి. బేసిక్ గా ఇప్పుడు ఒక స్క్రీన్ రైటింగ్ ఒక కాన్సెప్ట్ రాసినప్పుడు మనం ఫీల్ అండ్ గుడ్ అని అనుకుని ఒక ఫీల్ డ్రాఫ్ట్ రాసేయాలి, కెమెరా ముందు కాకుండా.
అని రాసిన తర్వాత దాన్ని ఎట్లా షోకాస్ట్ చేయొచ్చు అనేది బ్రేక్ డౌన్ చేసుకుంటే ఇంకా ఒక ఫ్రెష్ ఐడియా వస్తుంది. నైస్, గుడ్ నైస్. పాయింట్, గుడ్ లెర్నింగ్ ఫర్ బోత్ నేను ఆఫ్ ఇది అస్. అదే అదే యాక్చువల్లీ నేను చాలా డివైడ్ చేస్తా తెలుసా. తిడతాడు నన్ను సురక్షిత్, "నువ్వు ఎందుకు అంత డివైడ్ చేస్తావు, నువ్వు షార్ట్స్ అన్ని ఎందుకు అంత డివైడ్ చేసి రాసేస్తావు, అంత రాయకు, అవి చూస్తేనే ఇంత ఇంత బల్కీ బల్కీ ఉంటది అది." బేసిక్లీ మేము ఏం చేస్తాం బ్రో, ఈజీ కంపోజిషన్ ఉంటది. ఏం చేస్తా అంటే ఆ, మోస్ట్లీ ఒక మిడ్ రేంజ్ యాంగిల్ లో, మోస్ట్లీ నేను ఏం చేస్తాను అంటే మిడ్ రేంజ్ యాంగిల్ లో ప్రాపర్ కాన్వర్సేషన్ బ్లాకింగ్ చేసి మూమెంట్స్ తీసుకుంటా. తీసిన తర్వాత నేను మార్చేస్తా డైలాగ్స్, ఏది క్లోజప్స్ పడాలి అది మాత్రమే క్లోజప్స్ పడుతుంది. ఓకే. అంటే ఆ- అంటే ఇప్పుడు ఇది ఆడియన్స్ కి టైటర్ గా రిజిస్టర్ చేయాలి, అది మాత్రమే రిజిస్టర్ చేసుకుంటాం. మోస్ట్లీ ఓకే, ఆర్టిస్ట్ ఆర్ కంఫర్టబుల్ టు పర్ఫార్మ్ కంప్లీట్లీ ఫైన్ అంటే నో ఇష్యూస్. లేదు బ్రేక్ డౌన్ చేసుకుంటాం అంటే వాట్ ఎవర్ ది మేజర్ డైలాగ్స్ మిడ్ షాట్ లో ఏం చూస్తామో వెన్లీ సోలో క్లోజ్అప్ లో అది మాత్రమే మార్క్ చేసుకుంటాం. అండ్ ఆల్సో నేను మాస్టర్ షాట్ కంప్లీట్ గా షూట్ చేయను, ఓ ఓకే. నేను రివర్స్ షూట్ చేస్తా మోస్ట్లీ. నేను బేసిక్ ఏం చేస్తా అంటే మాస్టర్ షాట్ ఏమవుతుందంటే నా కోరియో నేను ఆన్ స్పాట్ లో నేను ఈ క్యారెక్టర్ ఇక్కడ నుంచి వస్తుంది, ఈ క్యారెక్టర్ ఇక్కడ నుంచి వస్తుంది డిజైన్ చేసుకుంటా. ఓకేనా, నా షార్ట్ బ్రేకింగ్ ఫస్ట్ నుంచి క్లోజ్ నుంచే ఓపెన్ అవుతుంది, ఓపెన్ చేస్తా మోస్ట్లీ. క్లోజ్ నుంచే ఇన్ ద సెన్స్ అంటే షూటింగ్ మెథడ్ లో, షూటింగ్ ఆర్డర్ లో క్లోజ్ నుంచి బిగిన్ చేస్తా. నాకు టాకింగ్ పార్ట్ కంప్లీట్ చేయాలి ఫాస్ట్ గా. నేను ఏం చేస్తా అంటే దాని తర్వాత మాస్టర్ షాట్ మాత్రం ఏది కావాలో, ఎక్కడ వస్తుంది, ఇనిషియల్ ఆఫ్ ది సీన్ కావాలా, ఓకే తీసుకో, క్యారెక్టర్ వచ్చి ప్లేస్ అవుతుంది. ఓకే, మిడ్ సీన్ ఆఫ్ ది సీన్ లో కావాలా, ఓకే ఆ క్యారెక్టర్ మారుతున్నారు, ఒక లాంగ్ నుంచి ఒక షాట్ కావాలా తీసుకో, ఓకే ఎండ్ ఆఫ్ ది సీన్ కావాలా తీసుకో, ఎక్కడ కావాలో అక్కడ మాత్రం. ఇప్పుడు ఏదో ఒక క్యారెక్టర్ ఇంటరాక్ట్ వచ్చి జాయిన్ అవుతుంది అప్పుడు మాత్రమే వైడ్, లేదంటే వైడ్ లేదు. కంప్లీట్ వైడ్ మాస్టర్ షాట్ చేయను. ఓకే. కోరియోగ్రాఫ్ చేసుకుంటా, కోరియోగ్రాఫ్ చేసేస్తా మోస్ట్లీ. చేసిన తర్వాత వాళ్ళ పొజిషన్ వచ్చిన తర్వాత వాళ్ళు క్లోజెస్ మిడ్ షాట్స్ అన్ని కంపోజ్ చేసిన తర్వాత దాని తర్వాత మిగతాదంతా. సో ఏంటంటే మాక్సిమం ఏంటంటే క్యారెక్టర్ ని రెస్ట్రిక్ట్ చేయను, వాళ్ళ కోరియోని వాళ్ళు ఎట్లా పర్ఫామ్ చేస్తారో చేసుకొని. అంటే ఈ నా స్పేస్ అని చెప్పేసా, నీ గ్రౌండ్ ఇది, ఈ గ్రౌండ్ లో నువ్వు ఈ స్పేస్ లో వర్కౌట్ చేసుకో, ఇక్కడ వచ్చి నించున్నలా చూసుకో. సో ఈ దీనిలో నువ్వు ఎట్లయినా ఫ్లెక్సిబుల్, నీకు బాడీ రెస్ట్రిక్షన్ ఏం లేదు. సో Okay. ఎట్లయినా ఎంచుకో. సో వాళ్ళని ఒకసారి స్పేస్ వదిలేసి దానిలో నేను కంపోజ్ చేసేస్తా. సో కొంచెం రివర్స్ లో ఉంటుంది, ఎందుకంటే నాకు ఒక రోజు 2 సీన్ ఉంటది, 3 సీన్ ఉంటది, ఆ టైం కన్స్ట్రెయిన్ ఉంటది. సో నేను వైట్ షాట్ పెట్టి కంప్లీట్ సీన్ తీసి ఒక 3 మినిట్స్ సీన్ ని నేను వైట్ షాట్ బ్రేక్ డౌన్ చేసి తీయలేను కన్నా, నా సీన్ కంప్లీట్ చేసుకుని వైట్ షాట్ ఎక్కడ కావాలో నేను పంచింగ్ చేసుకుంటా, కావాల్సిన చోట్ల నేను వాడుకునే ఇలా. సో అది అట్లా ప్లాన్ చేసుకుంటా మోస్ట్లీ. మంచి టైం కన్స్ట్రెంట్ అది. యా గుడ్. నేను యూజువల్లీ ఫస్ట్ మాస్టర్ షాట్ ప్లాన్ చేసి దాని తర్వాత ముందుకు వెళ్తాం ఏం అన్నమాట. ప్రాబ్లం అవుతుందంటే ఏం uh, ప్రాబ్లం అవుతుందంటే బేసిక్ గా ఏమవుతుందంటే ఇప్పుడు కొన్ని మందికి స్క్రిప్ట్ ఉన్నాయి కదా, అంటే ఇట్ నాట్ అ మిస్టేక్, బట్ కొన్ని మందికి ఏమవుతుందంటే స్క్రిప్ట్ అన్నప్పుడు వాళ్ళు రాసేటప్పుడు డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ వాళ్ళు కోరియోస్ ని మైండ్ లో బ్లాక్ చేసుకుంటారు. అంటే క్యారెక్టర్ లెఫ్ట్ నుంచి వస్తుంది, క్యారెక్టర్ రైట్ నుంచి వస్తుంది, మనం మార్చలేము. కానీ అది ఏంటంటే బేసిక్ గా ఇప్పుడు ఆ ఫ్లెక్సిబిలిటీ ఇప్పుడు మైండ్ లో ఉన్న లొకేషన్ రియల్ లొకేషన్ దొరకదు. Exactly. లెఫ్ట్ లో ఉన్న క్యారెక్టర్ రైట్ కి మారుతుంది. ఓకేనా, స్ట్రైట్ గా వచ్చేవాడు తిరిగి వస్తాడు. Exactly. అన్ని మారుతుంది కానీ నీ కంటెక్స్ట్ మారకుండా నువ్వు ఆ సీన్ ని ఆర్గానిక్ గా కోరేసుకోవాలి. Exactly. That is what I tell ఇది Sai. ఓకే. అసలు అంటే 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 అది ఇప్పుడు కైండ్ ఆఫ్ రెస్ట్రిక్టింగ్ యువర్ ఒక బౌండరీ నువ్వు కూర్చుని రెస్ట్రిక్ట్ చేసినట్టు అయిపోతుంది సమ్టైమ్స్. I know, పాయింట్. ఇంకోటి, మనం అసలు ఆ మూవీ రిలీజ్ అయ్యి చాలా రోజులు అయింది. మనం ఇది ఎపిసోడ్ రిలీజ్ చేసే లోపు వీళ్ళది ఓటీటీ వస్తుంది కదా, కరెక్ట్ టైంకి వచ్చేది. ఓటీటీకి వస్తుంది కాబట్టి ఈ క్వశ్చన్ ఇప్పుడు అడిగేవచ్చు.
ఆ ఆ, సాంగ్ ఏదైతే ఉందో వాడు మధ్యలో పాడే సాంగ్, అది అవునవును ఓల్డ్ ఎప్పుడుతో మాడతాండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఒక అవును కపుల్ అవును ఆఫ్ ఇయర్స్ అవును ముందు షూట్ అవును చేసింది. అవును అది తీసుకొచ్చి మీకు ఉమ్, చూపించి ఇది మనం మళ్ళీ షూట్ అన్నప్పుడు ఆ, ఆ, "Oh, ఆ, ఇది షూట్ అవును. చేయాలా?" అంటే ఇప్పుడు నేను నేను చప్రి సాంగ్ అంటే అది ఓకేరా, చప్రి సాంగ్ తీసాం అంటే ఆ, అంటే సాంగ్ మేము పెట్టుకున్న నేమ్ అయితే చప్రి సాంగ్. ఇప్పుడైతే అది కమాన్ బేబీ అంటున్నారు కానీ, బట్ జనరలీ ఆ చెప్పలేదు. సాంగ్ పేరు, ఆ సాంగ్ పేరే చప్రి సాంగ్ బేసిక్లీ. ఫస్ట్ కామెడీ ఏంటంటే, ఫస్ట్ చప్రి అంటే నాకు ఏంటి తెలీదు. అప్పుడు తర్వాత ఓ అంటే నాకు చప్రి అని అసలు తెలీదు. తర్వాత ఇక్కడ వచ్చింది, వీళ్ళు చెప్పారు చప్రి అంటే వీళ్ళు చేస్తారు ఒక కైండ్ ఆఫ్ సాంగ్స్ ఇది అని. ఓ అవునా, ఓకే ఓకే చప్రి, ఓకే ఫైన్ అని నేను కూడా అలౌట్ అయ్యా. తర్వాత ఆ, ఇట్లానే కావాలి ఇట్లానే కావాలంటే ఓకే, నాకు అదే రెఫరెన్స్ బేసిక్ గా తీసుకుని దానికి కొంచెం పాలిష్ గా షూట్ చేసాం. ఏంటి సూర్య నువ్వు మాట్లాడు, ఏంటి సూర్య చాలా నీట్ ఉంది మా సూర్య, ఇది నాకు ఇట్లా వద్దు అన్నానంట. ఓకేరా, స్క్రీన్ లో కనిపిస్తుంది, నువ్వు ఆల్రెడీ చప్రిగానే కనిపిస్తుంది, నువ్వు మరీ ఇంకా ఫస్ట్ కనిపిస్తే విషయం కొంచెం డీసెంట్ గా ఉండదు. ఓకే, లుక్ వైజ్ కొంచెం కలర్స్ మనం కొంచెం ట్వీట్ చేస్తాం అని అట్లా పింకిష్ వర్క్ ఉంటది, చేసింది. కొంచెం అవును, గ్రీనిష్ గా ఒక ఎల్లోయిష్ గ్రీన్ గ్రీన్ అండ్ ఉంటది. సో పింక్ ఉంటది. అవును అవును అవును. ఆల్సో ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ లైటింగ్ ఇన్ కాత్యాయని సాంగ్. అది కాదు, ఐ ఇది వాంటెడ్ టు కాదు, ఓకే ఆస్క్ వన్ చెప్పిన ఫన్నీ సాంగ్. థింగ్, దాని తర్వాత ఓకే మీరు ఓకే దాన్ని ఓకే. ఎనీవేస్ మీరు ఐ నో కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి అసిస్టెంట్ డిఓపి లాగా చాలా మంది దగ్గర వర్క్ చేస్తూ నౌ యూ మేడ్ ఇట్ టు లిటిల్ హార్ట్స్. దానికంటే ముందు మీరు కూడా ఇట్లాంటి చప్రి సాంగ్ ఏదో ఒకటి షూట్ చేసి ఉంటారు కదా, ఏదైనా ఉన్నాయా అలాంటి? లేదు లేదు, నేను అట్లా చేయలేదు యాక్చువల్గా. అట్లా ఏం చేయలేదు, చప్రి సాంగ్ ఏం చేయలేదు, మంచిగానే చేశా. బాగానే చేశా. లాస్ట్ కి ఇదే ఫస్ట్ చప్రి సాంగ్. అరే యువర్ లక్కీ దెన్, ఏదో ఒకటి చేస్తుంటే ఇట్లా వెనక్కి వెళ్ళి చూసుకోవడానికి గుర్తొస్తాయి. యాక్చువల్గా ఆ టీమ్ లోనే నేను ఒకడే కొంచెం కామ్ కంపోజ్. మిగతా వాళ్ళంతా మాస్ ఉంటారు, మార్తాండ్, మౌలి, జయకృష్ణ, సింజిత్ అందరూ మాస్. నేను ఇప్పుడే నేను వాళ్ళతో అంటే ఫ్రెండ్ అయి లాస్ట్ కి నేను కూడా కొంచెం అట్లా తయారవుతున్నా. బట్ బూతులు నేర్చుకుంటున్నా వీళ్ళతో నేను, అన్ని అన్ని. రైట్. ఒక్కటన్నా ఉండాలి చప్రి సాంగ్ లైఫ్ లో వెనకాలకి వెళ్ళి చూసుకోవడానికి ఇట్లాంటిది. అంటే ఫేస్బుక్ లో ఉన్నాయి అట్లాంటి. ఫేస్బుక్ లో వెళ్తే చీప్ ఉంటది. అదే యాటిట్యూడ్ యాటిట్యూడ్ పోస్ట్ అంతా ఉంటది. ఇప్పుడు అవును. మేము మొన్న పరిచయం అయిన తర్వాత, అంటే అదే మూవీ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఇద్దరు ఇన్స్టాగ్రామ్ ది ఫేస్బుక్ అంతా ఎత్తుకుంటే చాలా ఉన్నాయి. అయ్యో ఇంత చీప్ గా పోస్ట్ పెట్టామా మనం. తర్వాత అన్ని ఆర్చీవ్ చేసా, ఓకే పని ఇంత ఆర్చీవ్. నేను అంతే అన్ని అర్చీవ్ చేసేసిన. నాకు అంతే అప్పుడప్పుడు ఆర్చీవ్లు మెసేజ్ ఉంటాయి. వస్తుంది, నేను 7 years ago ఫేస్బుక్ you తీసేసిన posted this, దెబ్బకి. 7 years ago you అట్లా posted this ఆ అని అన్ని అదే అన్ని అన్ని చూపిస్తుంది. తీసేసి. కానీ నేను ఫేస్బుక్ ఫేస్బుక్ లో తీసేసిన అందుకే. నేను ఉంచుతున్నా. ఫేస్బుక్ లో ఏంటంటే మంచి విషయం, ఈ బర్త్డే అంతా రిమెంబరెన్స్ వస్తుంది. మ్మ్. ఆ అందువల్ల ఆహా, అది అంతా ఉంటుందా, సో అందువల్ల నేను ఫేస్బుక్ తీయలేదు. నాకు బేసిక్ గా ఆ ఇందాక మీరు ఈ స్టేజింగ్ గురించి చెప్పారు కదా, శివ ఇప్పుడు ఆ శివానిది సీన్ చెప్పారు. సిమిలర్లీ మనకి ఆ కాత్యాయని సాంగ్ లో కూడా మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు వెలుగుతుంది. అది కాత్యాయని సాంగ్ లో కూడా మీరు లైటింగ్ వెన్ వెన్ దే ఆర్ యాక్చువల్లీ అంటే వాళ్ళు దూరంగానే ఉన్నారు, బట్ దట్ సాంగ్ ఇస్ ఏ కన్వర్జేషనల్ సాంగ్. సో అవును అవును వెన్ దిస్ గై సేస్ సంథింగ్ షీ ఆన్సర్స్ దట్. అవును. అప్పుడు అప్పుడు యు గివ్ దట్ లైటింగ్ ఉమ్, ఫ్రమ్ ద బ్యాక్గ్రౌండ్. అసలు ఉమ్. నీకు నీ నీ మీకు ఇంకా మన డైరెక్టర్ కి అది కన్వర్జేషన్ ఎట్లా ఉండే ఫర్ దట్ సాంగ్? ఇక బికాస్ సాంగ్ వచ్చిందంటే ఇట్ షుడ్ లుక్ ఫన్నీ, ఇట్ షుడ్ ఆల్సో లుక్ సాడ్. అవును, యాక్చువల్లీ ఏంటంటే ఆ సాంగ్ ఏదైనా ఇంట్రెస్టింగ్ చేయాలి. అప్పుడు రఫ్ ట్యూన్ వచ్చింది, సింజిత్ పాడి పంపించిండు. సో అట్లా రఫ్ ట్యూన్ ఉండే. ఆ, ఏం చేస్తాం, ఏదైనా ఇంట్రెస్టింగ్ చేయాలి. నాకైతే ఏంటంటే ఏదో ఒకటి క్రాక్ చేయాలి. ఓకే మాత్రం నా దగ్గర ఒక ఐడియా ఉంది. సో బేసిక్లీ ఏంటంటే ఫస్ట్ ఓపెనింగ్ వీడే పడతాడు. పాడుతుంటే కాకపోతే భోజనం చేసేవా అంటాడు. సో కెమెరా ట్రాక్ అవుతుంది. సో ఆ, ఇంట్లో ఉన్న లైట్స్ అంతా డిమ్ అవుతుంది, వీడి ఫేస్ స్పాట్ వస్తుంది. ఒకటి చేస్తా ఇంట్రెస్టింగ్ అంటే ఓకే చెయ్యి అన్నాడు. అంటే మాతానికి
హీ నీడ్స్ లిప్సిక్ షాట్ అంతే. సో అప్పుడు ఓకే చేస్తాం, ఏదైనా క్రియేటివ్ చేస్తామంటే నేను ఒక కైండ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ బ్యాక్ లైట్ లో ఒక వాటి ఫేస్ మీద లిట్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ ఒక బ్లూమ్ అవుతుంది. అంటే ఇట్స్ సాంగ్ కైండ్ ఆఫ్ ప్యారడే, ఒక ఫన్నీ సాంగ్ అబౌట్ దేర్ ఎమోషన్. ఆడియన్స్ కి ఫన్ ఉంటుంది. సో వాళ్ళిద్దరూ సీరియస్ గానే ఉంటారు, అవును. కానీ ఆడియన్స్ ఎంజాయ్ కదా. సో అవును. బేసిక్ ఏంటంటే కొంచెం కొంచెం ఏదైనా ఇంట్రెస్టింగ్ గా ఒక లైట్ ఆపరేషన్ చేస్తామని. ఆ, అప్పుడప్పటికి వీడి షాట్ ట్రక్ ఇన్ ఉంటుంది, ఆమె షాట్ ట్రక్ బ్యాక్ ఉంటుంది. కక్తేని బోన్ చేసేవాని చిన్న ట్రక్ ఇన్ ఉంటుంది, లైట్ చేంజ్ ఓవర్ అవుతుంది. ఆ, ఆ, వాడు అట్లా అట్లా చికెన్ తో పెట్టి చేతులు ఉంటాడు. అక్కడ కట్ చేస్తే ఒరే ఒరే అంటే ఫస్ట్ కౌంటర్ షాట్ లో ఆమె అంటది ఒరేకి. అప్పుడు కంచిగా రివీల్ అవ్వరు. ఆ ఇది ఏమి పాటరా, అప్పుడు ఆయన రివీల్ అవుతారు. ఆయన ఫోన్ పెట్టుకుని ఆ పాట చూస్తుంటారు. పాట హైలైట్ అసలు చూస్తుంటే కంచిగా సో అట్లా కొంచెం కొంచెం మాత్రం ఇట్లా ఇంట్రెస్టింగ్ గా కొంచెం చేస్తామని ప్లాన్ చేసింది. అంటే ఇట్ వాస్ ఆన్ ప్రాసెస్ లో జరిగింది. ఆ సాంగ్ కూడా లాస్ట్ మినిట్ కి వచ్చింది. తర్వాత మేము అది అక్కడక్కడ బిట్స్ అండ్ పీసెస్ తీసాం. సో ఇట్ కేమ్. యా. నైస్. ఓకే. మనం నైస్. ఇంకొక టాపిక్ మాట్లాడదాం ఫన్నీగా కాకుండా. మనం స్టార్టింగ్ నుంచి చాలా సార్లు చిన్న సినిమా చిన్న సినిమా చిన్న సినిమా అని మనమే అనుకుంటున్నాం ఈ సినిమాని. ఆ, నేను ఎంతమందితో మాట్లాడినా చిన్న సినిమా అన్న వర్డ్ ని వాడకుండా ఉండడానికి ట్రై చేస్తా అట్లీస్ట్. ఎందుకంటే సినిమా ఇదే సినిమా, దాని బడ్జెట్ ఎక్కువనంత మాత్రాన గొప్ప సినిమా అయిపోదు, తక్కువ బడ్జెట్ ఉన్న మాత్రాన చిన్న సినిమా అయిపోదు. బట్ సబ్ కాన్షియస్ గా తెలియకుండా అది ఒకటి అయిపోతుంది జనాలకి. సో మీరు మూవీ చేస్తున్న టైంలో కానీ, ఇప్పుడు రిలీజ్ లో కానీ, దాని తర్వాత జనాల రిసెప్షన్ లో కానీ, ఈ చిన్న సినిమా అన్న ట్యాగ్ మీకు ఏమన్నా అడ్వాంటేజ్ అయిందా, డిసడ్వాంటేజ్ అయిందా? అంటే ఏం డిసడ్వాంటేజ్ ఏం లేదు. అడ్వాంటేజ్ అంటే సి ఎండ్ ఆఫ్ ది డే కంటెంట్ బాగుంటే చిన్న సినిమా పెద్ద సినిమా ఏం కాదు, ఆడియన్స్ వచ్చి చూస్తారని ఒక కైండ్ ఆఫ్ హోప్స్ వచ్చినాయి. చాలా మంది నాకు చెప్పింది ఏంటంటే, అంటే ఓకే దీని తర్వాత ఇట్లా ఈ జోన్ లో కూడా స్టోరీస్ ఉంటారు, ఈ జోన్ లో కూడా ఈ ప్రాజెక్ట్ ఈ స్కేల్ లో కూడా ప్రాజెక్ట్ చేస్తారు అని 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 అయితే ఒక ఓపెన్ ఒక న్యూ అంటే కొత్త వాళ్ళకి కొంచెం గేట్స్ ఓపెన్ అయినాయి. సో బేసిక్ గా చిన్న సినిమా అంటే ఫర్ ఫర్ బడ్జెట్ రీజన్ ఇట్ కెన్ బి స్మాల్ రేంజ్ కాస్ట్ కాస్ట్ గా ఉండొచ్చు. బట్ ఇట్ మేడ్ హ్యూజ్ నంబర్స్ కదా. బట్ ఇట్ నాట్ అబౌట్ ఓన్లీ స్మాల్ ఫిలిం అని కాదు. ఇట్ ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు అందరూ పెద్దది చిన్నది కాకుండా సినిమా బాగుంటే చూస్తారు. సో ఎండ్ ఆఫ్ ది డే అంతే అనుకుంటా. దానివల్ల స్పెసిఫిక్ గా ఏం రాలేదు, అనలేదు ఎవరు. ఓకే, నైస్. అంటే ఓకే ఇదైతే చెప్పారు. అంటే ఇప్పుడు ఇది మేము 2.4 లా లేదు, ఇట్ షోస్ అటు కొంచెం హ్యూజ్ గానే అనిపిస్తుంది అని మా చెప్పారు. సో దట్ వాజ్ మోస్ట్ ఐ మీన్ వాల్యూ, అంటే ఒక ఫీడ్బ్యాక్ గా అనిపిస్తుంది అయితే అది. నైస్, డెఫినెట్లీ. ఐ థింక్ లుక్స్ ఆఫ్ ది మూవీ డెఫినెట్లీ మ్యాటర్స్. అండ్ మీరు స్టార్టింగ్ నుంచి చెప్పినట్టు దాని గురించి మాట్లాడుతున్నారు, ఆ లుక్ ఎట్లా తీసుకొచ్చారని చెప్పేసి. ఐ థింక్ యూ క్రాక్డ్ ఇట్ వెరీ వెల్. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగా అంటే, నేను ఇందాక అడిగింది థియేటర్స్ దొరకడం కానీ, ఇదొకటి మనం ఎంత కాదనుకున్నా ఒక నోన్ ఫ్యాక్ట్ అనుకోండి. మన తెలుగులో థియేటర్స్ అంత ఈజీగా దొరకవు. అంటే ద నెంబర్ ఆఫ్ రిలీజెస్ కూడా అలానే ఉంటాయి, బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్. కానీ ఇప్పుడు లిటిల్ హార్ట్స్ రాగానే ఇన్ని పెద్ద సినిమాలు వచ్చినాయి, దసరా టైం ఇంకా ఎక్కువ సినిమాలు వస్తాయి. సో మీకు రిసెప్షన్ కానీ, ఇండస్ట్రీ నుంచి థియేటర్స్ దొరకడం కానీ, సపోర్ట్ కానీ, అదంతా బాగానే ఉండేనా? అవును బ్రో, ఇది బేసిక్ గా అది అవును ప్రీపోన్ అయింది. 12th ఉండే ఫస్ట్, తర్వాత పెద్ద సినిమా వల్ల ప్రీపోన్ అయింది. సో అంటే మిరాయి వల్ల ప్రీపోన్ అయింది. సో బేసిక్ గా యాక్చువల్గా వీళ్ళు బన్నీ వాసు వంశీ నందిపట్టి గారు వాళ్ళు ఇద్దరు తీసుకున్నారు బేసిక్ గా ఫిల్మ్. సో దే డిస్ట్రిబ్యూటెడ్, అంటే వాళ్ళు ప్రాపర్ గా క్రాక్ చేశారు. అంటే స్మాల్ స్కేల్ ఇది ఇంత పక్కన పెట్టేస్తే కంటెంట్ బాగుంది, అంటే హౌ టు ప్రొజెక్ట్ ద ఫిల్మ్ అనేది దే హ్యాడ్ అ గుడ్ స్ట్రాటజీ టు అంటే ఆడియన్స్ కి తీసుకెళ్ళడం. అండ్ ఆల్సో మౌలి డిడ్ అ గుడ్ ప్రమోషన్, జయకృష్ణ డిడ్ అ గుడ్ ప్రమోషన్. అంటే సి హౌ టు రీచ్ ఫుల్ ఆడియన్స్ అనేది వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్
ఉండే. అండ్ ఆల్సో ఒక పాయింట్ తర్వాత దే ఓన్ మౌలి. సో దట్ వాస్ బిగ్ అసెట్ అని అనుకుంటా. ఇప్పుడు మా అనుకున్నాం ఏదైతే బిఫోర్ అవుట్పుట్ ఇవ్వడం ముందు, ఓకే సినిమా రిలీజ్ అవుతుంది, ఫస్ట్ డే ప్రీమియర్స్కి వచ్చి చూడాలి. చూస్తే ఎట్లా మూడే 3 ప్రీమియర్స్ ఫస్ట్ స్టార్ట్ చేసాం. సో తర్వాత 35 ప్రీమియర్స్ మారినాయి ఆ రోజు. సో బిఫోర్ ది డే రిలీజ్, ఫిఫ్త్ రిలీజ్ అంటే ఫోర్త్ కి ప్రీ రిలీజ్ అయింది. సో ఏంటంటే ఆ రోజు నుంచి టాక్ స్ప్రెడ్ అయింది. ఆల్మోస్ట్ ఫస్ట్ డే కి అంత పెద్ద సంజయ్ థియేటర్ లో ఆల్మోస్ట్ ఫుల్ అవ్వడం అంత ఈజీ కాదు. ఇట్ ఆల్మోస్ట్ అరౌండ్ 1200 కెపాసిటీ అది ఆ థియేటర్. సో అంత పెద్ద థియేటర్ లో అది ఫుల్ అవ్వడం అనేది ఈజీ కాదు. ఇది వీళ్ళంతా అది కైండ్ ఆఫ్ అది జరిగింది. ఇప్పుడు మౌలి ఆడియన్స్ ని పుష్ చేయడం, ఆన్ గ్రౌండెడ్ గా వెళ్ళి ఆ, అందరి దగ్గర ప్రమోషన్స్ చేయడం. సో ప్రాపర్ గా అది కరెక్ట్ గా వర్కౌట్ అయింది అనుకుంటున్నాం. సో అన్నిటికీ ఎట్లా అని తెలియదు, బట్ ఫర్ లిటిల్ ఆర్ట్స్ ఇట్ హ్యాపన్ ప్రాపర్ గా అలాంటిదే జరిగింది. సో ఇది అన్ని సినిమాలకి జరుగుతుంది అంటే, ఈ మంచి కంటెంట్ ఉంటే ఎవరో ఒకరు ఎగ్జిబిటర్ ఉంటారు. ప్రాపర్ గా ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి దొరికితే ఖచ్చితంగా మంచి సినిమా అవుతుంది. నైస్ నైస్ ట్రైలర్ కట్ గుడ్ కరెక్ట్ ఆన్సర్. యాక్చువల్లీ ట్రైలర్ కట్ ఆల్సో వర్క్డ్. నాకైతే నేను దానికి ముందు టీజర్ చూడలే, హానెస్ట్ గా లిటిల్ హార్ట్స్ టీజర్ చూడలేదు. నాకు ట్రైలర్ వాజ్ ద ఫస్ట్ థింగ్ అన్నమాట. అప్పటికి 2 సాంగ్స్ కూడా వచ్చేసినాయి సినిమా నుంచి. ట్రైలర్ వాజ్ ద ఫస్ట్ థింగ్. నేను ర్యాండమ్ గా చూసిన, నేను చూడడం కూడా మా పేరెంట్స్ తో కూర్చొని చూసిన ర్యాండమ్ గా. చూస్తే ఎవ్రీ వన్ వర్ లాఫింగ్ ఫర్ ద ట్రైలర్. దెన్ ఓకే ఓకే దేర్ ఇస్ సినిమా కాల్ లిటిల్ హార్ట్స్, దీనికి టీజర్ కూడా ఉంటుందని టీజర్ చూసిన. దెన్ ఓకే నాకు హైప్ వచ్చేసింది. అప్పటికే నేను ఫస్ట్ డే చూసేసిన సినిమా. ఓకే, ఎక్కడ చూసారు ఫస్ట్? ఫస్ట్ డే మా ఇంటి దగ్గర మిరాజ్. మిరాజ్. ఓకే, మిరాజ్ ఓ మిరాజ్ లానా? ఓకే ఓకే. మిరాజ్ అసలు నాకు సినిమా వినపడలే. ఓకే. సినిమా వినపడలే. నేను రాగానే నాకు గొంతు పోయింది. నేను ఫుల్ అరుస్తున్నా థియేటర్ లో, ఫుల్ ఎంజాయ్ చేసిన. వచ్చి కూర్చొని టైర్డ్ అయిపోయినా నేను. మేము బేసిక్ గా ఒక రియాక్షన్ ఇస్తాం. మేము ఒక సినిమా చూసి రాగానే విల్ గివ్ ఏ రియాక్షన్ అనమాట. మీరు వెళ్ళి మా ఛానల్లోకి వెళ్ళి నా రియాక్షన్ చూస్తే యుల్ సీ దట్ ఐ వాస్ టైర్డ్ లాఫింగ్. నా నోటి నుంచి మాట వస్తలేదు. నేనేదో ఇంకా నేనేం చెప్పాను రా భయ్, దవడలు సినిమా వస్తున్నాయి చూడండి అన్నట్టు. అన్న. దవడలు వస్తున్నాయి నాకు, మీరు వెళ్ళి సినిమా చూడండి అన్న. అంతే, దిస్ వాజ్ ద రియాక్షన్ ఐ హావ్ గివెన్. అంతే, ఇంకా నేను మాట్లాడలే నేను. అది మాకు కూడా ఏంటంటే, ఫస్ట్ ఓకే మల్లికార్జున మేము ఫిల్ అయింది, మేము అడిగాం ఏంటి ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక ఆల్మోస్ట్ థియేటర్ ఆక్యుపై చేశారా ఏంటి అని. చూస్తే లేదు, మిగతా ఆర్గానిక్ థియేటర్స్ కూడా క్రౌడ్. ఫిల్ అయినాయి. ఆర్గానిక్ క్రౌడ్ ఏంటంటే 3 థియేటర్ హైదరాబాద్ లో మాత్రం మల్లికార్జునలో మనకి స్టూడెంట్స్ కి ఫ్రీ షో ఇచ్చారు ఫస్ట్ డే, అంటే ప్రీమియర్స్ ఓకే మాత్రం. ఓకే. అంటే లిమిటెడ్ సీట్స్, ఒక 100 200 సీట్స్ ఏమో ఇచ్చారు అనుకుంటా. సో అది కాకుండా మిగతా సోల్డ్ అవుట్ అయింది. సో తర్వాత దాని తర్వాత నెక్స్ట్ డే అంటే నేను మా ఇంట్లో మా మమ్మీ డాడీని తీసుకెళ్ళాను మల్లికార్జునకి. ఆల్మోస్ట్ టూ క్రౌడెడ్, లోపల ఏం దారి లేదు. మా ఇంట్లో ఏంట్రా రజనీ సినిమాకి ఏదో ఫస్ట్ డేకి వచ్చినట్టు ఉంది అని అన్నారు. తర్వాత సినిమాకి లోపలికి తీసుకెళ్ళిన తర్వాత సినిమా స్టార్ట్ అయిపోయింది. పేరంతా పోయింది, నా క్రెడిట్ అంతా వెళ్ళిపోయిన అరే తర్వాత తీసుకెళ్లి కూర్చోబెడితే ఓకే సినిమా పోయింది, ఓకే మళ్ళీ రేపు క్వాలిటీ చూసుకుంటాం. నా కజిన్స్ వచ్చారు చెన్నై నుంచి. సో వస్తే వాళ్ళు కూడా మిస్ చేశారు, వాళ్ళు నెక్స్ట్ డే ఫ్లైట్ ఉండే. తర్వాత ఆ ఏంటంటే మా ప్రొడక్షన్ వాళ్ళు ఫైట్ చేసి థియేటర్ లో సినిమాని ఫస్ట్ నుంచి ప్లే చేశారు. ఓ హైలైట్ అంటే హైలైట్, బాగుంది అని అనిపిస్తుంది. సో బట్ నో, ప్రివిలేజ్. అంటే ప్రివిలేజ్ అండ్ ఆల్సో పీపుల్ ఓన్ మౌలి. సో అంతే అని చెప్పాలి. అంటే దే ఓన్ మౌలి అండ్ జయకృష్ణ అంటే లాట్, అంటే దే రిలేటెడ్ సో మచ్. అండ్ ఆల్సో సంధ్య నెక్స్ట్ డే మార్నింగ్, ఫస్ట్ డే నేను చూసా మార్నింగ్ షో, క్రౌడ్ ఫుల్, ఆల్మోస్ట్ ఫుల్ థియేటర్ లో. అంటే లాఫింగ్ వేవ్స్ అని విన్నాను కానీ ఇట్ వాస్ రియలీ లాఫింగ్. థియేటర్ లో ట్రూ. నవ్వుతానే ఉన్నారు అందరూ, పక్క నవ్వుతుంటే ఇంకా నవ్వు వస్తుంది.
ఏ నా- అంటే అంటే ఒక పాయింట్ నాకు నేను నాకు ఆ చెప్రి సాంగ్ మధ్యలో నేను అప్పటిదాకా నవ్వుతున్నా చెప్రి సాంగ్ మధ్యలో డాక్టర్ షాట్ హలో వస్తుంది డాక్టర్ చూసినావా? అవునవును, నా ఫేవరెట్ అది ఇది కూడా. నేను పడిపోయినా నేను నా యాక్చువల్లీ కళ్ళకే నీళ్ళు వస్తున్నాయి ఆ ఓకే షాట్ కి. ఓకే 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 ఐ వాజంట్ ఎక్స్పెక్టింగ్ దట్. అది ఓకే పెద్ద ట్విస్ట్ ఓకే నాకు, అది అది లిటరల్ ట్విస్ట్ నాకు. అది ఆహా. ఎల్లిండు, దెర్ వాజ్ సెటప్ ఫర్ దట్ సీన్. ఎందుకు పెట్టిండా అనుకున్నా. సర్లే ఊరికే వాళ్ళ ఫాదర్ ని కలిసి ఉంటాడులే, ర్యాండమ్ లైక్ జస్ట్ ఒక ఫోటో పంపిణీ. See, ఇప్పుడు అది అది ప్రీవియస్ గా ఒకసారి రిజిస్టర్ అవుతుంది, గుర్తొస్తుందా? అదే 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 అంటున్నా. ఆ ఆ, సెటప్ ఉంది, ఆ షాట్ ఉంది ఫస్ట్. ఈ షాట్ ఉంది, అది ఎందుకు పెట్టిండు అనుకున్నా. వై ఇస్ దిస్ షాట్ దేర్ అనుకున్నా. బట్ ఆ షాట్ ని అంత బాగా యూజ్ చేసుకుంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అది అవునవును అవును 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 క్రేజీ అవును. అది. నైస్. అది అట్లాంటివి అది చాలా అది ఉంటాయి సర్ప్రైజెస్. ఆ, అంటే మేము మాకేమైందంటే ఫస్ట్ సెకండ్ రోజు ఒక ఓవర్సీస్ కాపీ, మీరు ఏదైతే ఓవర్సీస్ చూశారో ఆ కాపీ మాత్రం ఇక్కడ మనం ట్రిపుల్ ఏలో స్పెషల్లీ ఇన్ఫ్లుయెన్సెస్ కి మాత్రం స్క్రీన్ చేశారు. స్క్రీన్ చేసిన తర్వాత ఇట్ వాస్ గుడ్ రెస్పాన్స్. అంటే నాట్ ఇప్పుడు వాళ్ళు చాలా జడ్జ్మెంట్లు చూస్తారు కదా రివ్యూస్, ఎవరైతే ఉన్నారో ఆ, అంటే వీళ్ళు చాలా మంది వచ్చారు, వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా వచ్చి చూసి చాలా జడ్జ్మెంట్లు ఇచ్చారు. చూసి బాగుంది అన్నారు. ఇట్ వాస్ గుడ్ ఓకే. అంటే అక్కడ అర్థమైంది ఎక్కడెక్కడంతా నవ్వుతున్నారు, బీట్స్ అర్థమైంది. ఫస్ట్ హాఫ్ లో అయితే కొంచెం సటిల్ గా ఉండే, ఏంట్రా వీళ్ళు మరీ క్లాస్ ఆడియన్స్ లా ఉన్నారు, చాలా నవ్వట్లేదు ఏంటి. మళ్ళీ 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 ప్రీమియర్ ఫోర్త్ రోజు వెళ్తే బ్లాస్ట్, అక్కడ మార్క్ చేసుకున్నాం. ఓకే ఇక్కడ బ్లాస్ట్ అవుతుంది, ఇక్కడ బ్లాస్ట్ అవుతుంది, ఇక్కడ బ్లాస్ట్ అవుతుంది. లైన్ సెకండ్ హాఫ్ నుంచి చూస్తే మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్. సెకండ్ హాఫ్ అంతా అసలు నాన్ స్టాప్ అది. అవును అవును. వెరీ నైస్. అండ్ ఇంకోటి బ్రో, మీరు నాకు మాట్లాడినప్పుడు చెప్తుండే, మాకు యుఎస్ లో ఇక్కడ టెలికాస్ట్ చేసిన కట్ ఉమ్. కొంచెం డిఫరెంట్ గా ఉంది విజువల్ గా, కలర్ గ్రేడింగ్ పరంగా, అండ్ ఇండియాలో కట్ కొంచెం డిఫరెంట్ గా ఉందని చెప్పేసి. అవును అండ్ అవును ఆల్సో అవును ఇప్పుడే ఈటీవీ వాళ్ళు మళ్ళీ పోస్ట్ పెట్టారు, ఎక్స్టెండెడ్ కట్ వస్తుంది అని చెప్పి. ఎక్స్టెండెడ్ కట్ అని. అవును. వై సో మెనీ కట్స్? లేదు బేసిక్ గా ఓవర్సీస్ కాపీ అంటే ఆ, ఒక సీన్ ఎక్స్టెండ్ సీన్ మీరు చూసి ఉంటారు, వాళ్ళిద్దరు కొబ్బరి పండ్ల పట్టుకుని తాగుతుంటారు. సో ఆ సీన్ చూసారా మీరు ఓవర్సీస్ లో? లేదు, నేను గుర్తులేదు, చూడలేదు ఇక్కడ. నేను ఎక్కడ మనోడు చూసాను. చూసింటారు కదా, గుర్తులేదు. మనోడు చూసింటారు కదా. I ఓకే. forgot. ఏ యాక్చువల్గా సీన్? ఎండింగ్ సినిమా అయిపోయిన తర్వాత మారుతాన్ టైటిల్ పడిన తర్వాత ఆ, ఈ మన ఊర్లాగా అక్కడ ప్రొజెక్టర్ ఆపలేదంటే అక్కడ ప్లే అయి ఉంటది. సో ఓకే. బేసిక్ గా వాళ్ళిద్దరు కొబ్బరి పండ్ల దగ్గర ఒక చిన్న కాన్వర్సేషన్ ఉంటుంది. అంటే ఎట్లా ఎట్లా నేను కన్విన్స్ చేశా ఫ్యామిలీని, ఎంగేజ్మెంట్ అయింది కదా, ఎట్లా కన్విన్స్ చేశాను నువ్వు ఓకే. అని ఒక ఓ చిన్న ఫన్నీ 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 కాన్వర్సేషన్ ఉంటది. సో అది ఏంటంటే బేసిక్ తర్వాత మేము అవసరం లేదనిపించి డొమెస్టిక్ లో తీసాం. అంటే ఓకే. వన్ డే అంటే అంటే మేము ఇన్ఫ్లుయెన్స్ షో వేసాం కదా, సో దాన్ని బట్టి ఒక అవసరం లేదు అని రిమూవ్ చేసాం. తర్వాత ఫైనల్ అవుట్స్ కొంచెం గ్రేడింగ్, ఇప్పుడు ఓవర్సీస్ కి మనం ఒక 1 వీక్ ప్రయర్ గానే పంపించాలి కాబట్టి, సో కొన్ని కొన్ని చిన్న చిన్న సీరియస్, తర్వాత డిఏ ఫైనల్ ఫైనల్ వర్షన్స్, అదంతా కొన్ని కొన్ని ఉంటది. బట్ ఆల్మోస్ట్ అదే, బట్ డొమెస్టిక్ అది. యా, సో అందువల్ల ఆల్సో డిఫరెన్స్ అంతే. నాకు ఈ నైస్. క్వశ్చన్ ఉంది. బేసిక్ గా నేను రీసెంట్ గా ఈ డిఐ నేర్చుకుంటున్నా. ఐఎమ్ లెర్నింగ్ ఇట్. సో దాంట్లో ఐ వాజ్ థాట్ దట్ నాకు నెట్ఫ్లిక్స్ కి ఒక ప్రింట్ ఉంటది, ప్రైమ్ కి ఒక ప్రింట్ ఉంటది, థియేటర్స్ కి సెపరేట్ ప్రింట్ ఉంటది. అఫ్ కోర్స్ ద రెజల్యూషన్ ఇస్ ఏ డిఫరెంట్ థింగ్. కానీ నాకు గ్రేడే డిఫరెంట్ గా ఉంటదంట ఇఫ్ ఐఎమ్ రిలీజింగ్ లేదు ఇట్ ఇన్ లేదు లేదు నెట్ఫ్లిక్స్. లేదు లేదు లేదు, ఇది ఏంటంటే బేసిక్లీ పైప్ లైన్ ఉంది, వర్క్ పైప్ లైన్ ఉంది. ఇప్పుడు థియేటర్ కి వర్క్ చేయాలంటే బేసిక్ గా ప్రొజెక్టర్ కి ఒక ఫార్మాట్ ఉంటుంది, DCI-P3 అని ఒక ఫార్మాట్ ఉంటుంది. అవును సో అవును. సో బేసిక్లీ ఏంటంటే అది ప్రొజెక్టర్ క్యాలిబ్రేషన్ స్కాలర్స్. సో ఏంటంటే ఆ ఫార్మాట్ లో వర్క్ చేస్తారు. సో ఇంకోటి మన టెలివిజన్స్ అంతా అనేది కంప్లీట్ ఆ రెక్ రెక్స్ లో ఏమన్నా ఉంటుంది, నేను రెక్స్ ఏమన్నా నేను ఉంటుంది ఉంటుంది. సో బేసిక్ అంటే ఏంటంటే మనం ఏం చేస్తుందంటే ఇప్పుడు ఈజీ అయిపోయింది. మనం DCP-3 చేస్తున్నామంటే దాని ఓటీటీకి మనం జస్ట్ కన్వర్షన్ చేస్తే చాలు. అంటే జస్ట్ ఫైనల్ అంటే రెండర్ లో.
కైండ్ ఆఫ్ మీరు డావెన్సీ వాడుతున్నారంటే కైండ్ ఆఫ్ కలర్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే చాలు. సో అవును. ఫ్రమ్ దిస్ టు దిస్ అని కలర్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే చాలు. సో అవును. ఇప్పుడు కొంచెం బెటర్ అయిపోయింది. సో అది ప్లాట్ఫామ్ బేస్ చేసి మన అవుట్పుట్ సిస్టమ్ ఓకే. కైండ్ ఆఫ్ ఇప్పుడు ఎట్లా అంటే హెచ్డిఆర్ ఎట్లా అవుట్పుట్ ఇస్తాము, హెచ్డిఆర్ ఆ! తర్వాత హెచ్డిఆర్ 100 నెట్స్ 1000 నెట్స్. సో హ్మ్. ఇప్పుడు హ్మ్. ఓటీటీకి ఒక స్పెసిఫికేషన్ ఉంటుంది, వాడు అన్ని స్టాండర్డ్స్ ఆఫ్ అవుట్పుట్ తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు బిట్ రేట్ రేషియో వల్ల ఇప్పుడు ఫోన్ లో ప్లే చేసినా వాడికి అవుట్పుట్ బాగుండాలి, టెలివిజన్ ప్లే చేసినా హ్మ్. అవుట్పుట్ బాగుండాలి. సో హ్మ్. ఇప్పుడు ఫోన్ లో మన ఇంటర్నెట్ ఉంటుంది బేసిక్ గా, ఒక బిట్ రేట్ ఒక ఉంటుంది. ఇప్పుడు హ్మ్. 500 బిట్ రేట్ లో వస్తుంది, లేదు 50 బిట్ రేట్ లో వస్తుంది అంటే ఆ బిట్ హ్మ్. రేట్ కి మనకి ఇమేజ్ లాస్ అవ్వకూడదు, క్వాలిటీ లాస్ అవ్వకూడదు. దానికి అవును. కూడా వాడి దగ్గర వాడు అవుట్పుట్ ప్రొవైడ్ చేసేలా వాడి దగ్గర అవుట్పుట్ ఉంటుంది. సో ఓకే. బేసిక్లీ సో అన్నిటికీ వాడు రెడీ. నెట్ఫ్లిక్స్ ఇస్ ప్రాపర్ స్టాండర్డ్, దాని తర్వాత హ్మ్. అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్ అంతా మిగతా. హ్మ్. సో ఇది దీస్ నైస్. ఆర్ పైప్ లైన్స్ అంతే. సో ఇది బేసిక్ టెక్నికల్ పైప్ లైన్స్ జస్ట్ అంతే. రెండర్ లైక్ ఫైనల్ యా రెండర్ యా కింద. యా, అంతే 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 అంతే. నైస్ నైస్. ఓకే. మనం ఇంకేదైనా మాట్లాడుకుందాం అని మర్చిపోయామా బ్రో, టెక్నికల్ స్టఫ్ గురించి? నేను నేను జస్ట్ అడుగుదాం అనుకున్నా. హీ యాక్చువల్లీ కవర్డ్ ఇట్ ఇన్ దిస్ కాత్యాయని సంథింగ్. అంటే నేనేం అడుగుదాం అనుకున్నా అంటే ఆ, కాత్యాయనిని చూపించినంత సేపు దెర్ ఇస్ ఎ స్పెసిఫిక్ లైటింగ్ అండ్ కరెక్ట్ గా తనని విండో పక్కనే కూర్చోబెట్టడము. తన హౌస్ లో వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడల్లా తన విండో పక్కనే కూర్చోబెట్టడము. అండ్ నాకు తెలిసి మీరు ఆ షార్ట్స్ పక్కా నైటే షూట్ చేసినారు. నైట్ బయట లైట్ పెట్టుకొని ఆ ఇదేసి షూట్ చేసినారు, అవునా? లేదు లేదు, ఆ డైలీ లైటింగ్ కూడా కోసం. షూట్, డైలీ కూడా షూట్ చేసాం. ఇప్పుడు ఆ నాకేంటంటే ఇప్పుడు ఆ, నాకేంటంటే బేసిక్ గా ఆ, ఆమె రూమ్ తీసి అంటే ఇప్పుడు నేనేం చేస్తా అంటే బేసిక్లీ ఒక ఒక అట్మాస్ఫియర్ వెళ్తాం, మనం ఒక రూమ్ కి ఉమ్, వెళ్తాం. సో ఇప్పుడు మనం మేజర్ బ్లాకింగ్స్ ఆ సబ్జెక్ట్ కి ఇక్కడ ఉంది, ఆమె అక్కడ అక్కడ ఉమ్, చదువుతుంది, ల్యాప్టాప్ లో ఉమ్, కూర్చొని కాల్ మాడుతుంది, అన్ని అక్కడే ఉంది. ఉమ్, సో ఉమ్, అప్పుడు నాకు ఆ ప్లేస్మెంట్స్ ఇంపార్టెంట్. సో ఉమ్, దాన్ని బట్టి నేనేం చేస్తాను అంటే దీనికి చేసినప్పుడు ఇప్పుడు సోర్స్ లేదంటే లైట్ ని ఇక్కడ లిటర్ చేసాం. ఉమ్, బేసిక్లీ సోర్స్ క్రియేట్ చేయాలి. ఉమ్. సో బేసిక్లీ నేను మోస్ట్లీ ఆ విండో క్వశ్చన్ వేస్తున్నా మీరు అడిగినట్టు చెప్పినట్టు. సో అదే అదే. దాంట్లో బేసిక్లీ డే లైట్ ఒక బ్రేక్, హైలైట్ బ్రేక్ ఉంటుంది, వామ్ లైట్ నైట్ ఉమ్, అంటే వామ్ లైట్ బ్రేక్ ఉంటుంది. సో అవును. దాని సినిమాటిక్ కాకుండా కొంచెం ఇప్పుడు స్ట్రీట్ లైట్ ఉంటే ఒక ఒక స్ట్రీట్ ల్యాంప్ ఉంది, మనం సోడియం ఆ ల్యాంప్ లైట్ ఉంది, అవును. అది అది విండో హిట్ అవుతుంది, రూమ్ లోపల చిన్న లీక్ వస్తుంది. ఇట్స్ ఉమ్, కాన్సెప్ట్. సో ఉమ్, దీన్ని ఎట్లా రీక్రియేట్ చేస్తాం అనేది ఉమ్, ఒక ఇమాజినేషన్. ఇదే ఉమ్, సేమ్ డే లైట్ వస్తుంది, ఆ ఉమ్, ఏదో రిఫ్లెక్టెడ్ ఇమేజ్ లా వస్తుంది. సో ఆ రిఫ్లెక్టెడ్ లైట్ ఉమ్, రూమ్ లోపల వస్తుంది. సో ఉమ్, సో ఇట్లా చిన్న చిన్నది ఇప్పుడు బ్రేక్ తీయకుండా చేసామంటే ఫ్లాట్ గా ఉంటుంది. సో అది కొంచెం ఉమ్. కాంట్రాస్ట్, కొంచెం ఇమేజ్ ని ఆ డెప్త్ క్రియేట్ చేయడానికి ఆ లైటింగ్ అంటే అంటే ఆ రే మీ క్రియేట్ అడిగే మీ చేసేటప్పుడు ఆ రే క్రియేట్ చేస్తాం కదా మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సిట్టింగ్ హియర్ అండ్ ద రేస్ ఫాలోయింగ్ ఫ్రమ్ ద విండో. నాకు లిటరల్లీ రేస్ కనిపిస్తాయి. ఆ రేస్ కనిపించేటప్పుడు మనం కెమెరాలోనే ఎక్స్పోజర్ సెట్ చేసేసుకుంటాం కదా, లైక్ విల్ అవును అవును లోవర్ ద అవును. ఎక్స్పోజర్ అండ్ ఓకే ఉమ్. ఫైన్ అంటే యా. ఇప్పుడు రేస్ కనిపించాలంటే సింపుల్. రేస్ వచ్చేసి స్ట్రైట్ లైట్ లో కనిపించదు, బ్యాక్ లైట్ లోనే కనిపిస్తుంది. ఇప్పుడు ఏం లైట్? ఎట్లా అంటే బ్యాక్ లైటా? బ్యాక్ లైట్ లోనే కనిపిస్తుంది రేస్. ఆ, 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 ఆ. ఇప్పుడు ఎట్లా అంటే కెమెరా ఉంది, ఉమ్, కెమెరాకి ఆపోజిట్ లో ఉంటేనే రేస్ కనిపిస్తుంది. ఆ, అంటే లైట్ ఫాల్స్ అంటారు ఉండాలి, అవును. లైట్ హాస్ టు ఫాల్. ఉమ్, ఓకే, అప్పుడే మనకి ఉమ్, డిస్టర్బెన్స్ లో మనకి రేస్ ఫీల్స్. ఇప్పుడు మనం ఎన్నో ఇప్పుడు మార్నింగ్ పార్క్ లోనో ఎక్కడైనా చూసి ఉంటాం, సన్లైట్ ఉమ్, మార్నింగ్ 6 o'clock మనం స్ట్రైట్ చూసినట్టే ఉంటుంది, ఆపోజిట్ వెళ్తే స్ట్రైట్ లైట్ ఉంటుంది. సో అవును. బేసిక్లీ ఆ బ్యాక్ లైట్ లోనే ఆ చిన్న హేజ్ లో మనకి ఒక ఆ, ఏం చెప్పాలి, ఒక రేస్ ఫీల్ వస్తుంది. ఉమ్, అవును. ట్రూ ట్రూ మీకు ఇది నైస్. నచ్చిందా? ఇది నైట్ అంటే అంటే నాకు చాలా ఇష్టమైన సీన్ అది. ఇది అంటే నైట్ లో వీళ్ళిద్దరు కలుస్తారు కదా, చెన్నై బ్రో కన్వర్జేషన్ నైట్ క్లైమాక్స్ బెంగళూరుకి వెళ్ళిపోతున్నా అన్నప్పుడు. అవునవును అవును అవును ఆ అవును. సూపర్ సీన్ అది అది. ఆ లైటింగ్ ఆ- బాగుంటది ఆడ. అది అది ఆ, అది లైవ్ స్ట్రీట్ లొకేషన్ అది లైట్స్ లో కూడా తీసారా? పంచోటి. లేదు, స్ట్రీట్ లైట్ కాదు, ఆ, అది ఆ, రీక్రియేషన్ లైటే. ఆ, ఇప్పుడు మనం సోడియం వేపర్ లైట్ ని కొంచెం రీక్రియేట్ చేసి స్ట్రీట్ ల్యాంప్స్ రీక్రియేట్ చేసి
కొంచెం కొంచెం ఓకే. డ్రీమీ లుక్స్, కొంచెం డ్రీమీ ఉంటది. అవునవును. అండ్ ఆల్సో కొంచెం రియలిస్టిక్ ఉంటుంది. సో మిడ్ వేలో అవును. ఉంటుంది, వాళ్ళ ట్రయాంగులర్ అవును. కాన్వర్సేషన్ అవును. జరుగుతుంది. అది అవును. నాకు ఫేవరెట్ సీన్. నా లైటింగ్ కూడా నాకు చాలా ఇష్టం. ఓ కొంచెం నైస్. గాజ్ బావుంటది. ఉంటుంది. మీ బెంగళూరు బావుంటది. పోర్షన్ అవును. మొత్తం కూడా లైటింగ్ బాగుంటది. అంటే కొంచెం డ్రీమీ ఫీల్ ఇస్తారు కదా, షటర్ స్పీడ్ తో చిన్న కొంచెం ప్లే అవును అవును చేసినట్టున్నారు. స్లో నైస్. అవునవును షట్టర్ స్లో షట్టర్ యూజ్ చేసి అవును 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 అవును. అది కెమెరాలోనే షాట్ కదా స్లో షట్టర్. అంతే అంతే ఆ! అంతే అంతే. ఆ! నైస్. నైస్ బ్రో, అసలు చాలా నేను తక్కువ. అడిగిన నేను అడిగిన సాంగ్ కి నాకు సాంగ్ లో ఒక నాకు లిటరల్లీ నువ్వు ఆ సాంగ్ రెప్లికేట్ చెయ్యి కొన్ని ఆ, వైరల్ మేము సాంగ్ తీద్దాం దీంట్లో అనుకుంటున్నాం కదా, ఇది ఈ కదా. సాంగ్ లాగా. నాకు ఆ స్లో షట్టర్ యాష్ నేను చూపించి మనకి ఇన్స్టాగ్రామ్ నిండా వెళ్తానే ఉంది కదా ఆ సాంగ్. ఆ ఆహాహాహా. ఈ ఈ దూరమే సాంగ్. నాకు కొన్ని కొన్ని షార్ట్స్ నాకు నువ్వు యాస్టిస్ ఇట్లా తీసినా పర్లేదు, మనకు కావాలంటే టీమ్ తో మాట్లాడుకుందాం, నాకు ఇదే సీన్ కావాలి అని నైస్ అడుగుతుండే ఓకే. నేను నైస్. రక్షిత్. ఇప్పుడు ఒక ట్రిక్ ఏంటంటే, మనం ఉమ్, FX3 లైవ్ లొకేషన్ తీస్తున్నామంటే ఎప్పుడు ఈ వేరియబుల్ అండి, తర్వాత పోలరైజర్ రెండు ఉమ్, ఉండేలా, ఆ, అంటే కంబైన్డ్ ఫిల్టర్ వస్తుంది. ఆ, అది వాడుకుంటే ఏంటంటే బేసిక్ ఏం చేస్తారంటే ఎక్స్టీరియర్ ఆంబియన్స్ ఎలివేషన్స్ కట్ అయిపోతుంది, స్కై ఎలివేషన్స్ కట్ అవుతుంది స్కిన్స్ లో. ఓకే. ఓకే. తర్వాత మనం మనం ఏంటంటే ఆ, అంటే మనం ఎక్స్పోజర్ ని కట్ చేయకుండా ఎండి త్రూ మనం లైట్ ని కట్ చేసుకోవచ్చు. సో బేసిక్ గా అవును. ఏమవుతుంది అంటే ఓవరాల్ డెన్సిటీ, ఓవరాల్ లైట్ కెమెరాకి వెళ్ళేది కట్ అవుతుంది. సో మనకి ఏంటంటే ఫుల్ ఓపెన్, కొంచెం షాలోస్ వస్తుంది. కొంచెం టెలి షాట్స్ చేసినామంటే ఆ లుక్స్ వస్తుంది. సో ఓకే. కొంచెం కాంట్రాస్ట్ వచ్చేసి తగ్గిపోతుంది, కొంచెం లో కాంట్రాస్ట్ ఫీల్ వస్తుంది. ఓకే. ఆ తర్వాత మీకు ఏదైతే హైలైట్స్, ఇప్పుడు సన్లైట్ పడుతుంది, ఆ హైలైట్ వచ్చేసి మనం PL లో రిఫ్లెక్షన్ కట్ చేయడం వల్ల ఆ హైలైట్స్ కట్ అవుతుంది. అది చూసినప్పుడు కొంచెం సాఫ్ట్ ఫీల్ లో హైలైట్స్ ఉంటాయి చూడడానికి. అది కొంచెం, ఇది ఒక ట్రిక్ నేను ఓకే ఎక్కువ నైస్. వాడేది. మాకు తక్కువ లైట్ ఉంటే ఎక్కువ లైట్ పెంచడానికి ఏం చేయాలో టిప్ చెప్పండి. తక్కువ లైట్ అంటే మాకు లైట్ ఉండదు, FX ఇప్పుడు 12 అవుతుంది, లైట్. అంటే డూయల్ ఐఎస్ఓ, సెకండ్ ఐఎస్ఓ పెంచుకోవచ్చు కదా. సెకండ్ ఐఎస్ఓ ఉంది, ఆ, అప్పుడు సెకండ్ బేస్ ఉంది FX3 లో. సెకండ్ బేస్ పెంచుకొని షట్టర్ ఇంక్రీజ్ చేసుకోండి, తర్వాత ND యాడ్ చేసుకోండి, అంతే. ఓకే. అవును. ఈ దూరమేకి మీరు ఎనమార్ఫిక్ వాడినారా? ఎనమార్ఫికే కదా లేదు మోస్ట్లీ క్లోజ్అప్ లే లే షాట్స్ కాదు. ఆ, లే 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 లే. ఈ ఆ, దూరమేలో బెంగళూరు సీక్వెన్స్ మొత్తం ఆ నార్మల్ బ్యాటరీస్ అని జైస్ లో లెన్స్ ఉంది. ఆ, సో ఆ లెన్స్ వాడా. సో బేసిక్ గా అది కొంచెం కైండ్ ఆఫ్ పోర్ట్రేట్ లెన్స్ బేసిక్ గా. సో ఓకే. కొంచెం చూడడానికి మనకు షాలో బొకేస్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆ ఆహా. సో సో ఈ దూరం మొత్తం బ్యాటరీస్ FX3 మౌంటేజెస్ అంతా, టూ ఆ, హ్యాండిల్ షాట్స్. తర్వాత చిన్న చిన్న ఏదైతే ఫస్ట్ ఇనిషియల్ బిగినింగ్ షాట్స్ ఉంటాయి, వాళ్ళిద్దరు రోడ్ క్రాస్ చేస్తారు కదా. ఆ, ఆ, అది అది మెయిన్ రోడ్ లో, అంటే సిగ్నల్ పడిన తర్వాత నేను క్రాస్ చేసి షూట్ చేసుకున్నాం అట్లా. ర్యాండమ్ గా ఒక 3 షాట్స్ ఆ. 4 షాట్స్ తీసాం. సో అట్లా ఉంటే తీసుకున్నాం. నాకు ఆ క్రాసింగ్ కావాలి. నా నాకు రెఫరెన్స్ ఏంటంటే బేసిక్ గా ఇది అదే కమల్ సినిమాలో న్యూయార్క్ ఉంటది కదా. న్యూయార్క్ ఆ, నగరం. ఆ, ఆ. న్యూయార్క్ నగరం కాదు, కమల్ది ఉంటది కదా, అదే వేటాడు రఘు వినాయకుడు. రఘువరన్ ఛీ. ఆ, రఘువరన్ కాదు, రఘువరన్ చెప్తా. కాదు, ఇది రాఘవన్ రఘువరన్ కాదు, IPS. రాఘవన్ IPS. రాఘవన్ అదే నాకు రాఘవన్ అని వస్తలేదు. అందులో సాంగ్ రాఘవన్ ఉంటది. లో దానిలో ఉంటది కదా, యా మంజుల్ జ్యోతికతో విల్. ఆ సూపర్ సాంగ్ ఫిల్ చేయాలి అనేది మా టార్గెట్. అర్థమైంది, ఇప్పుడు అర్థమవుతుంది అది. నైస్. బాగా ఐ గుర్తున్నాయి అసలు, అండర్స్టాండ్. ప్రతి ఫ్రేమ్ కి ఏ లెన్స్ వాడారు, ఏం వాడారు. అంటే వాడింది నేనే కదా, గుర్తులేదు అట్లా. బట్ స్టిల్ ఇట్స్ అన్ ఎంటైర్ మూవీ కదా, లైక్ ఇట్స్ సో మచ్ ఎల్లో టు నో 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 రిమెంబర్. నో, ఇట్ కైండ్ ఆఫ్ ఛాలెంజ్. ఛాలెంజ్ అనొచ్చు. ఇది వర్కౌట్ చేయాలి అంటే ఆ ఆ స్కోప్ ఇప్పుడు ఉంది కదా మాంటేజెస్. అది నేను 1.5 minute పైకి ఉంటుంది అనుకున్నా. బట్ దే కెప్ట్ ఓన్లీ 1 minute. మేబీ కుదిరితే ఏదైనా అడిషనల్ మాంటేజ్ సపరేట్ ఈ దూరమే మాత్రం ఫుల్ ట్రాక్ ఏదైనా చేస్తే సందీప్ తో మాట్లాడి, అది ఒక మొత్తం బంచ్ లా మేబీ ఎక్స్టెన్షన్ వర్షన్ ఈ దూరమే కాబట్టి యా, పెడతాం మేబీ. ఐ థింక్ దట్ విల్ బి నైస్. అవును. బిఫోర్ వి ర్యాప్ అప్, ఇంకొకటి అడుగుదాం, లాస్ట్ క్వశ్చన్ మీకు.
మీరు ఉమ్, ఇంత బాగా గుర్తుపెట్టుకున్నారు కాబట్టి అడుగుతున్నా ఇది క్వశ్చన్. మూవీ ఉమ్, మొత్తంలో మీరు అంతా ఈజీ తోటే చేసేసి చాలా ఫాస్ట్ గా ఈజీగా చేసేసినట్టే అనిపిస్తుంది నాకు షూట్ మొత్తం. బట్ ఏదన్నా సీన్ షూట్ చేయడానికి లార్ ఉన్న వాట్ ఎవర్ ఎక్విప్మెంట్ యూ గాట్ దాంతో సెటప్ చేయడానికి కొంచెం డిఫికల్ట్ అనిపించి బట్ సమ్హౌ యూ క్రాక్డ్ ఇట్ లాంటి సీన్స్ ఏమన్నా ఉన్నాయా? యూనో అన్ని సీన్స్ ఐ డోంట్ థింక్ బేసిక్ యుడ్ గా గాట్ ఇట్ లైక్ ఈజీలీ కదా. లేదు బేసిక్లీ ఈ ప్రాజెక్ట్ నేను ఏమనుకున్నానంటే, నాకు ఏంటంటే 2 many సెటప్స్ కన్నా మినిమల్ సెటప్ లో చేస్తే నేను కొంచెం హ్యాండిల్ గా ఈజీగా షూట్ చేయగలను. Hmm. అంటే ఈ ఫిలిం కి, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక లైవ్ లొకేషన్ ఉంది, అక్కడ అన్ని సెటప్ తీసుకెళ్లి పెట్టి చేయడం కన్నా Hmm. నాకు కంఫర్టబుల్ స్పేస్ లో టైం కన్స్ట్రెయిన్ ఉంది, ఇంట్రెస్టింగ్ షూట్ చేసుకోవచ్చు. Hmm. సో అట్లా ఈ ఫిలిం కి నేను చాలా లిమిటెడ్ సోర్సెస్ వాడా. అంటే ఇట్ వాంటెడ్లీ ఐ డోంట్ వాంట్ మేక్ మచ్ ఆఫ్ టైం టైం బీయింగ్ ఒకటి. డిఫికల్ట్ గా అనిపించింది మీరు అడిగినట్టు. ఆ, ఎట్లా అంటే చప్రి సాంగ్ అనొచ్చు. చెప్పిన సాంగ్ చెప్పిన సాంగ్ మా మా మార్తాండకి వాడు అనుకున్నట్టు రాలేదని ఇప్పుడు కూడా చెప్తారు. నేను అనుకున్నట్టు రాలేదు, ఇంకా చప్రిగా లేదు అది అంటారు. సో అట్లా ఆ మేబీ ఇట్లా ఇది ఉండొచ్చు. సో ఇప్పుడు ఆ ట్యూషన్ సెంటర్ ఉంది టెర్రస్ లో. సో ఇవి షార్ట్ ఇట్ ఇన్ పీక్ సమ్మర్ టెర్రస్. సో బట్ యూ కాన్ సీ, అది వచ్చేసి సమ్మర్ లో తీసాం. అది Hmm. కొంచెం స్మూత్ గా ఇమేజ్ కొంచెం మీకు అంటే బర్న్ అవుట్ కాకుండా మిడ్ డే లో తీసాము. సో అది కంట్రోల్ గా షూట్ చేసాం. అది కొంచెం డిఫికల్ట్ గా ఉండే, లిమిటెడ్ రిసోర్స్ లో చేసాం. అంటే జనరల్ గా పెద్ద సినిమా అయితే క్రేన్స్ ఆర్ వాట్ ఎవర్ పెట్టి పెద్దగా మనం టాప్ బ్లాక్ చేస్తారు, Hmm. కంప్లీట్ గా సాఫ్ట్ చేస్తారు. సో సో అట్లా చేయకుండా సింప్లెస్ట్ మెథడ్ ఎట్లా చేయొచ్చు అనేది చేసాం. సో అంతే. దట్ వాజ్ కొంచెం డిఫికల్ట్ ఛాలెంజింగ్. పార్ట్ ఫర్ టు ఛాలెంజింగ్ థింగ్. అదర్ దన్ దట్ ఇట్ వాజ్ అంటే వాట్ వాస్ మై కన్సర్న్ వాస్ రెస్ట్రిక్షన్ అండ్ కన్సర్న్ వాస్ టు బి ఇట్ షుడ్ బి మోర్ రియలిస్టిక్. అంటే బ్లాకింగ్స్ అంతా కొంచెం నేను ఆ, ఇంకోటి అంటే స్పెసిఫిక్ గా ఇది ఎందుకు చెప్తున్నా అంటే, లెన్సింగ్ వైస్ బేసిక్ గా ఏంటంటే యూ కుడ్ సీ ద అట్మాస్ఫియర్ అండ్ ద క్యారెక్టర్ అట్ ద సేమ్ టైం. సో అంటే టెలీస్ ఎక్కువ వాడకుండా ఐ షార్ట్ మేజర్ ఒక మినిమం వైడ్స్ ఎక్కువ వాడా. సో దానివల్ల ఏంటంటే నియర్ టు ఆడియన్స్ వచ్చేసి నియర్ టు ద సబ్జెక్ట్ ఉంటారు చూడడానికి. అండ్ ఆల్సో మనకి బ్యాక్గ్రౌండ్ అట్మాస్ఫియర్ ఆల్సో ఇట్ బి విజిబుల్. ఇప్పుడు చూసినప్పుడు ఇప్పుడు ఒక 25 or 35 రేంజ్ కి మనం ఒక టూ షాట్ పెడుతున్నామంటే యూ కెన్ సీ ద టూ ఆ క్లాస్ రూమ్ అంబియన్స్, ట్యూషన్ అంబియన్స్ కూడా. సో ఇప్పుడు 35 రేంజ్ కి మనం ఒక క్యారెక్టర్ కాన్వర్సేషన్ పెట్టినాం, వెనకాల పానీపూరి షాట్ కూడా కనిపిస్తుంది ఇఫ్ యూ సీ ఓటీటీ వర్షన్ అగైన్. సో ఇప్పుడు అంటే మేబీ ఇది మీకు అప్పుడు ఒకసారి ఓకే ఇది చెప్పింది మీకు అనిపిస్తుంది, మీకు మేబీ రిలేట్ అవ్వచ్చు. బట్ ఇట్ సైకాలజీలీ గివ్స్ ద అట్మాస్ఫియర్ ఆల్సో ఆన్ ద కాన్వర్సేషన్. నాట్ ఓన్లీ ద సబ్జెక్ట్. ఇప్పుడు మనం 85 బ్లాక్ చేసి సబ్జెక్ట్ క్లోజ్ పెట్టచ్చు, లేదా మిడ్ షాట్ పెట్టచ్చు, బ్యాక్గ్రౌండ్ ని షాలో డెప్త్ ఇచ్చేయచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ అదే కదా. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ ని షాలో చేస్తే బ్లర్ ఉంటే చాలా మందికి నచ్చుతుంది కదా. సో నాకు అది అది చేయకూడదు. ఐ షుడ్ మేక్ బ్యాక్గ్రౌండ్ ఆల్సో మోర్ విజిబుల్. అండ్ ఆల్సో ఇట్ ఆ క్యారెక్టర్స్ చిన్న ఉండాలి. ఆ లొకాలిటీ, ఆ లైవ్ లొకేషన్ అనేది ఒక స్టిక్ ఆన్ పాయింట్ గా పెట్టుకున్నా. సో అందులో యూ కుడ్ సీ మచ్ ఆఫ్ మినిమం వైట్స్. 25 లో వైట్స్ ఉంటాయి, 25 లో క్లోజ్అప్స్ ఉంటారు. ఏదైతే భాష్యం స్కూల్ కాన్వర్సేషన్ వీళ్ళిద్దరు దాంట్లో మౌలి క్లోజ్అప్స్ ఉంటుంది, వాడు నియర్ టు ఆడియన్స్ ఉంటాడు. స్టిల్ ఐ అవునా? కెన్ సీ ద పానీపూరి బండి ఆ టైంలో. అవును. బట్ సో యూ కెన్ ఆల్సో అది 50 75 రేంజ్ పెడితే యూ కుడ్ సీ ద బ్యాక్గ్రౌండ్. ఒక వైట్ షాట్ లో తప్పితే మిగతా షాట్ లో కనిపించదు. బట్ ఇఫ్ యూ బ్లాక్, నాకు ఆ బ్యాక్గ్రౌండ్ తో పాటు ఆ నరేటివ్ ఉండాలి. సో అది కొంచెం స్పెసిఫైడ్ గా వర్క్ చేశా. సో కొంచెం ఈ ప్రాజెక్ట్ కి. నైస్ నైస్. యా, గుడ్ గుడ్ మీకు గుడ్ ఏదైనా బ్రో. ఉంటే నేను మీకు ఏదైనా ఉంటే అడగండి. యా చెప్పండి. సారీ. లేదు ఓకే ఓకే. లేదు, మీకు ఏమైనా ఉంటే అడగండి. లాస్ట్ క్వశ్చన్. లేదు పర్లేదు, మీరు అడగండి. ఎంత అడగండి. బేసిక్ గా
there should be a relation between cinematographer and editor. వాట్ ఈస్ ద రిలేషన్ లైక్ యూ ఫెల్ట్ అంటే ఇప్పుడు బేసిక్ గా నువ్వు మీరు ఫ్రేమ్ సెట్ చేసుకుంటున్నప్పుడు లైక్ వెన్ యూఆర్ ఎండింగ్ ద ఫ్రేమ్ యూ హ్యావ్ టు థింక్ యాజ్ అన్ ఎడిటర్ ఆల్సో సో దట్ guy gets a transition there. Like what is your thought process over there, like, and was the editor on the set and నో హీ ఆల్వేస్ ప్యారలల్ గా ఎడిట్ జరిగేది. బేసిక్లీ ఎట్లా online ఉంటదంటే ఇప్పుడు మా ఆన్లైన్ జరిగేది, అండ్ ఆల్సో ప్యారలల్ ఆల్సో ఎడిట్ లైన్ అప్ చేసేసారు. ఇఫ్ ఎనీథింగ్ ఏదైనా షార్ట్ కావాలి అంటే తీసుకుంటాం, బట్ అట్లా ఏం పెద్దగా ఏం చేయలేదు. బేసిక్ ఏంటంటే ఇప్పుడు సీన్ ఒక మోస్ట్లీ పేపర్ ఉన్న ప్రకారమే షూట్ చేస్తాం కాబట్టి ఎవరైనా అందరూ ఒకే సింక్ లో ఉంటాం. సో ఇప్పుడు పేపర్లో ఏం కావాలో మా మీరు మోస్ట్లీ సినిమా మళ్ళీ చూసినప్పుడు చూడండి, సీన్ ఎండింగ్ డైలాగే ఉంటుంది, సీన్ బిగినింగ్ డైలాగే ఉంటుంది. దర్ వోంట్ బి మచ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్. ఓకేనా? సో ఇప్పుడు ఎట్లా అంటే నిన్ను ఎవడు చూస్తాడో చూస్తా అంటే వాడు అక్కడ చూస్తుంటాడు, అవును. అరే అరే ఆయిల్ పెట్టుకున్న అరే బాగుందిరా. బాగుంటుందిరా, ఆయిల్ పెట్టుకుంటే బాగుంటుందా అంటే వాడు అంటాడు దుబాయ్లో ఉన్న నూనె మొత్తం అన్ని ఆమె నెత్తి మీదే ఉంటుంది అంటాడు శ్రీకృష్ణ. సో 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 నాకు బై హెడ్ అయిపోయింది డైలాగ్. ఐ కెన్ నరేట్ ఇట్లా. సో సో అట్లా ఇంకా బేసిక్లీ మోస్ట్లీ ఏంటంటే నేను ఎడిట్ ప్యాటర్న్ లోనే షూట్ చేసేస్తా. అంటే స్కోప్ ఆఫ్ ఎడిటింగ్ ఒకటి వచ్చేస్తా. సో వాట్ ఎవర్ ఐ సెడ్ నా, సో ఇప్పుడు మిడ్ షాట్ చేస్తాం, మిడ్ షాట్స్ కి మేజర్ కంప్లీట్ కాన్వర్సేషన్ ఉంటుంది. తర్వాత కావాల్సిన మిడ్ క్లోజ్అప్స్ మేజర్ ఎక్కడ ఎంత కావాలో అంత ఉంటుంది. సో ఐ గివ్ స్కోప్ టు ఎడిట్. సో అండ్ ఆల్సో ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఎక్కడ ఏం చేయాలనేది నేను ఒక ఆప్షన్ ఇచ్చేస్తా. సో సో ఎక్కడ ఓపెనింగ్ ఎండింగ్ మాత్రమే నేను ఎడిటర్ చాయిస్, ఇది వాడాలా వాడొద్దా, డైరెక్ట్ డైలాగ్ ఫేస్ లో పెడతాను లేదా అనేది. ఇన్ బిట్వీన్ కాన్వర్సేషన్ ఇట్స్ చాయిస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ రియాక్షన్ అనేది ఇట్స్ కామన్, ఇట్స్ కాన్వర్సేషనల్ ఫిల్మ్ కాబట్టి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంటర్వల్ బ్లాక్ ఉంది, అది మేకింగ్ ఓరియంటెడ్ సీన్. ఇప్పుడు అవును, ఇప్పుడు అక్కడ ఒక 2 కాన్వర్సేషన్ జరుగుతుంది. అక్కడ జయకృష్ణ వెనకున్నాడు, వీడు ముందుకున్నాడు. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఆమె హిట్ చేసి కొడుతుంది. కొట్టిన తర్వాత కెమెరా తిరుగుతుంది. కొట్టిన తర్వాత 4 సారి 4 కట్స్ పడుతుంది, 4 యాంగిల్స్ పడుతుంది లాంగ్ లో. తర్వాత అమ్మ కొట్టిందిరా అని అంటాడు, రౌండ్ తిరుగుతుంది. ఇన్ బిట్వీన్ ఒక పాలు బండి చేస్తుంది. సో ఇక్కడ ఉంది కదా, ఇది ఈ ఆర్డర్ స్క్రిప్ట్ లో ఉంది కదా. స్క్రిప్ట్ లో ఉన్నది మేము ఆల్మోస్ట్ దీనిలో స్క్రిప్ట్ లో అయితే ఈ రివాల్వింగ్ షాట్ మనోడు ఈ ఏదైతే ఈ కెమెరా ముందు ఏది లేదు, బేసిక్ గా ఈ రివాల్వింగ్ షాట్ లేదు, హిట్స్ మల్టిపుల్ టైమ్స్ లేదు. ఆమె కొడుతుంది, వీడు షాక్ అవుతున్నాడు, తర్వాత ఆమె వెళ్ళిపోతుంది, తర్వాత అట్లా వెళ్ళి ఆడుకుంటున్నాడు. అట్లా ఇంటర్వల్ బ్లాక్ బేసిక్ గా. సో వెన్ యూ సీ ద స్క్రిప్ట్, వెన్ యూ సీ ద ఫిలిం, విల్ గెట్ ద డిఫరెన్స్ ఆఫ్ అంటే షార్ట్ డివిజన్ ఎట్లా వర్క్ అయింది అనేది కూడా ఈజీగా అర్థమవుతుంది. సో అట్లా సో ఎక్కడే వదిలేదంటే ఎడిట్. సో బేసిక్లీ ఆన్ షూట్ నుంచి ఆ బ్రేక్ డౌన్ చేసి మనం ఒక ఆప్షన్స్ ఇవ్వడం వల్ల ఎడిట్ కూడా సీమ్లెస్ గా, అంటే ఇప్పుడు రెస్ట్రిక్టెడ్ గా మనం క్రిస్ప్ గా ఇప్పుడు ఇస్తే ఏమవుతుంది అంటే ఎడిటర్ కి ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేస్తారు. సో అంటే స్కోప్ ఆఫ్ ఇది కావాల్సింది చేస్తే డూ ఫ్రెండ్ అండ్ బ్యాక్, యూ గెట్ కంటెంట్ క్విక్లీ అండ్ ఎడిట్ కూడా కొంచెం తొందరగా అయిపోతుంటుంది. అండ్ ఆల్సో ఈజీ టు షూట్ ఆబ్వియస్లీ. నైస్. హానెస్ట్లీ లాట్ ఆఫ్ ఫన్. మేమిద్దరం అయితే చాలా ఎంజాయ్ చేస్తాం, చూసే వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఓకే, నైస్ సూపర్ సూపర్. మీరు కూడా ఏదైనా ఫర్దర్ ఏదైనా ఉంటే డిస్కస్ చేస్తాం, డిస్కషన్ పాడ్కాస్ట్ ఫిలిం అబౌట్ ఫిలిం అంటే చేద్దాం. సో షూర్ గా ఏంటంటే థియేటర్ లో చూసా చాలా నవ్వుకుంటూనే చూసాం. ఓటీటీలో చూస్తే ఏంటంటే ఫ్రేమ్ టు ఫ్రేమ్ కొంచెం మెల్లిగా చూస్తాం కాబట్టి విల్ అండర్స్టాండ్ ఆల్ ది సీన్స్ ఇన్ ఎ బెటర్ వే. థియేటర్ లో ఏంటంటే నవ్వుతున్నాం అలానే అయిపోయింది. సో బట్ స్టిల్ ఐ థింక్ ఇంత తక్కువ బడ్జెట్ లో ఈ రేంజ్ క్వాలిటీ తీసుకురావడం, అది జనాలకి కనెక్ట్ అయ్యేలాగా
తీసుకురావడం. ఎవ్రీథింగ్ హ్యాస్ టు వర్క్. స్టోరీ ఉండాలి, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఉండాలి, చూడడానికి ఫ్రేమ్ లో ఆ ఫ్రేమ్స్ అంతా క్రియేటివ్ గా అందంగా కనిపించాలి. ఇదంతా బాగుండి లైక్ ఫ్రేమ్స్ బాగాలేకపోయినా జనాలకి ఎక్కేది కాదు. ఎవ్రీథింగ్ హ్యాస్ టు వర్క్. దట్ ఈస్ హౌ మూవీ విల్ వర్క్. సో ఐ థింక్ ఎవ్రీథింగ్ వర్క్ వెరీ వెల్ ఫర్ దిస్ మూవీ అండ్ అందుకే జనాలు కూడా అంత బాగా ఎంజాయ్ చేశారు. సో ఓకే. yeah, for now we'll sign off on this episode. Thank you again. Thank you. మూవీ థియేటర్ లో అందరూ చూస్తుంటారు డెఫినెట్లీ. ఓటీటీలో వచ్చిన తర్వాత మళ్ళీ ఓటీటీలో చూడండి. ఐరనీ ఏంటంటే ఇంకా ఆడుతుంది థియేటర్ లో Yeah. ఓజీ రిలీజ్ అయినాక కూడా. Yep. ఓకే, సీ యూ గైస్. ఓకే. See you all Yeah, for now. ఓకే బ్రో, Thank సీ యూ, you. కలుద్దాం. యా.